జై శ్రీమన్నారాయణ. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించినప్పుడు ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఆ రాత్రి ఏం జరిగింది, కొన్ని విషయాలను మనం ఇందులో ముచ్చటించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది కూడా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానుణ్ణి స్మరిస్తూ ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మధుర ఉగ్రసేనుడు పరిపాలిస్తూ ఉన్నాడు. భోజ, అంధక, వృష్ణి ఇలా ఎన్నో వంశాలున్నాయి. యాదవ వంశాలు, ఇవన్నీ కూడా యాదవ వీరులు, చక్కటి రాజ్యాలున్నాయి. వాటన్నింటి మీద ఇగో మధుర అనే రాజ్యం ఉన్నది. మధురను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉన్నాడు. నిజానికి రాజ్యం అని చెప్పలేము, మధుర అనేది రాజధాని అందాం. ఉగ్రసేనుడు చాలా చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. కానీ ఉగ్రసేనుణ్ణి కిందికి దింపి తాను సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పి పథకం వేశాడు కంసుడు. ఎవరు కంసుడు? ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. ఆలోచించండి ఒకసారి. మీ ఇంట్లో తల్లి తండ్రి ఉన్నారనుకోండి. మీరేదన్నా ఒక కార్యక్రమమో ఏదో చేస్తూ ఉన్నారు. ముందు తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని చేయడం అన్నది భారతీయ సనాతన ధర్మంలో ఉంది. ఒక్కొక్కసారి వాళ్లకు నచ్చని పని చేయాల్సి వచ్చినా కాస్త భయంతో, అరే మా నాన్నకు నచ్చని పని చేయాల్సి వస్తోంది, మా అమ్మకు నచ్చని పని చేయాల్సి వస్తోంది అని చెప్పి ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అని చెప్పి అందాం. అలాంటి భావనతో చేయడం కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. తల్లి తండ్రి ఇంట్లో పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, పిల్లలు పాటిస్తారు. లేదు వాళ్ళు వృద్ధులైపోతూ ఉన్నారనుకోండి, ఇక పిల్లలు వాళ్ళు నిర్ణయం తీసుకునే ఆ అధికారం లోపలికి వచ్చినప్పుడు, నిర్ణయాధికారం తమదైనప్పుడు చక్కగా తల్లిదండ్రులకు చెబుతూ వాళ్ళ అనుమతి తీసుకుంటూ తమ నిర్ణయాలు తల్లిదండ్రులకు చెబుతూ అలా ముందుకు సాగుతూ ఉండాలి. భారతీయ సనాతన ధర్మంలో కుటుంబాలు అలాగే నిలబడి ఉండడానికి కారణం అది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లను గౌరవించడము. ఒక్కొక్కసారి పెద్దవాళ్లకు పిల్లలకు మధ్య ఒక క్లాష్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా వాదోపవాదాలు, చర్చలో ఏవో జరుగుతాయి తప్ప ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను కొట్టడము, నిందించడము, అవమానించడము ఇలాంటివైతే చెయ్యరు సాధారణంగా. రాజుగా ఉన్నటువంటి ఉగ్రసేనుడు ఆయన పరిపాలిస్తుంటే రాజకుమారుడైన కంసుడు ఆయనను తీసుకెళ్లి చెరసాలలో పారేసి ఆయన కింద ఉన్న రాజ్యాలను మొత్తం హస్తగతం చేసుకొని కంసుడు రాజై పరిపాలించడం మొదలుపెట్టాడు. అంటే తండ్రి ఒరే నాయన కంస తీసుకోరా రాజ్యాన్ని అని అప్పగించనూ లేదు. తండ్రి ఇంకా శక్తి సామర్థ్యాలతో ఉన్నాడు, సింహాసనం దిగనూ లేదు. తండ్రి అకస్మాత్తుగా ఒకరోజు వచ్చాడు, తన సైన్యాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నాడు, తండ్రిని చెరసాలలో బారేశాడు, కంసుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎంతటి నీచమైన పని చూడండి. దాంతోపాటు తన చెల్లెలు దేవకికి వసుదేవుణ్ణిచ్చి వివాహం చేశాడు. దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. ఎందుకని? ఆకాశవాణి చెప్పింది, ఏయ్ కంస, ఈ దేవకికి అష్టమ గర్భంలో పుట్టేవాడు నిన్ను సంహరిస్తాడు అని ఆకాశవాణి చెప్పింది. దాంతో భయపడిపోయి కంసుడు వాళ్ళిద్దరిని చెరసాలలో బంధించాడు. సరే, ముందు వాళ్ళనేం చెరసాలలో బంధించలేదు, కానీ తర్వాత నారద మహర్షి వచ్చి మాట్లాడడము అదంతా వేరే కథ. అక్కడ దాకా నేను వెళ్ళడం లేదు. కృష్ణ పరమాత్మ ఆవిర్భావం గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను ఈ వీడియోలో. కంసుడు ఎంతమంది రాక్షసులను చేరదీశాడంటే, ఇప్పుడు మన పైనే ఉన్న ఎర్రచొక్కా దేశము, మనకు ఎడంవైపే ఉన్న ఆకుపచ్చ దేశము రకరకాల రాక్షసులను చేరదీసి కశ్మీర్ గుండా మన భారతదేశం లోపలికి వదులుతున్నట్టు చేరదీశాడు. ఎవరు అంటే బాణాసురుడు. మిత్రుడు కంసునికి బాణాసురుడు, అతి భయానకమైన రాక్షసుడు. భౌముడు, జరాసంధుడు, రాక్షసుడు కాదు రాజు, కానీ రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు జరాసంధుడు. భూబకాసుర దేశాలు కొన్ని ఉంటాయి. మన పైన ఉన్న ఎర్రచొక్కా దేశం ఇప్పుడు భూబకాసుర దేశంలాగా ప్రవర్తిస్తోంది. ఏ ల్యాండ్ కనిపిస్తే దాన్ని మొత్తం నేను కబ్జా చేసేస్తాను, మొత్తం నా కంట్రోల్లో ఉండాలి, ఇది భావన. ఒకప్పుడు ఆంగ్లేయులు ఇదే భావనతో మొత్తం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకుంటూ చాలా చాలా దేశాలను తమ కాలనీస్గా మార్చుకొని పరిపాలన చేసుకుంటొచ్చారు. అక్కడక్కడ ఉన్న సంస్కృతిని మొత్తం విధ్వంసం చేసి తమ సంస్కృతిని మొత్తం నెత్తిమీదేసి రుద్దడము అవన్నీ చేస్తూ వచ్చారు. దాని ప్రభావం ఏముందో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. జరాసంధుడు అలాంటివాడు. చాలామంది రాజులను ఓడించి బంధిస్తూ ఉన్నాడు చెరసాలలో. అలాంటి నీచుడు కంసునికి స్నేహితుడు అని చెప్పి చెప్పడం కంటే జరాసంధుడు కంసునికి పిల్లనిచ్చిన మామ. జరాసంధుని ఇద్దరు అమ్మాయిలను కంసునికిచ్చి వివాహం చేశాడు. ఒక దుర్మార్గుడు, మరో దుర్మార్గుడు, ఇద్దరు. ఇగో ఇలాంటి బంధుత్వము, స్నేహం ఉంది. కేశి, ధేనుకాసురుడు, బకాసురుడు, ప్రలంబాసురుడు, చాణూర ముష్టికులు ఎప్పుడు కంసుని దగ్గరే ఉంటారు. ద్వివిధుడు, పూతన, తృణావర్తుడు, అఘాసురుడు
ఇలా చెప్పడం మొదలు పెడితే చాలా పెద్ద జాబితా ఉంది కంసుని దగ్గర ఉన్న రాక్షసులు. ఈ రాక్షసులను సహాయంగా తీసుకొని తనకు ఎవరైతే ఎదురు తిరుగుతూ ఉంటారో వాళ్ళందరినీ ఓడించి వాళ్ళని అవమానిస్తూ ఉండేవాడు. ఇంత చేస్తే కంసుడు యుద్ధాలు చేసింది ఎవరి మీద అయ్యా అంటే యాదవుల మీదే. కంసుడు యాదవుడే. మిగతా యాదవులందరినీ తాను లోబరుచుకొని తన కాళ్ల కింద చెప్పులాగా పడి ఉండాలి అన్నట్టుగా తయారు చేసుకొని రాక్షసుల సహాయంతో వాళ్ళందరినీ అణిచివేస్తూ వాళ్ళందరినీ అవమానిస్తూ ఆ యాదవ వీరులు చాలామంది ఇక ఆ అవమాన భారం భరించలేక తమ ఇళ్ళు, తమ పొలాలు, తమకుండే అధికారాలు అవన్నీ ఇక మాకు వద్దే వద్దని చెప్పి వదిలిపెట్టేసుకొని కంసుడు పరిపాలిస్తున్న ఆ రాజ్యంలో ఉండలేక వాళ్ళు వేరే వేరే రాజ్యాలకు వెళ్ళిపోయారు. కొంతమంది యాదవ వీరులు పాంచాల దేశానికి వెళ్ళారు, కొంతమంది సాళ్వ దేశానికి వెళ్ళారు, కొంతమంది కోసల వెళ్ళారు, కొంతమంది కురు వెళ్ళారు, కొంతమంది నిషిధ రాజ్యానికి వెళ్ళారు, కొంతమంది విదర్భకు వెళ్ళారు, ప్రస్తుతం మహారాష్ట్ర ప్రాంతం, కొంతమంది కేకయ దేశానికి వెళ్ళారు. ఇలా రకరకాల దేశాలకు, దేశం అంటే రాజ్యం, అప్పట్లో రకరకాల రాజ్యాలకు వెళ్ళిపోయారు. ఇక మరికొంతమంది ఏం చేస్తారు, మథురాలో ఉండేవాళ్ళు కంసునికి భజన చేస్తూ లేదా కంసునికి భయపడుతూ అతన్ని సేవిస్తూ కంసుని దగ్గరే ఉన్నారు. కొంతమంది ఏమో ఎప్పుడు వీడి పీడ విరగడవుతుందో అప్పుడు మళ్ళీ మేమందరం ప్రశాంతంగా ఉంటాం కదా అని దానికోసం ఆలోచిస్తూ ఉన్నటువంటి అక్రూరుడు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కంసుని దగ్గరే ఉంటారు కానీ వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఉన్న రాజుని తీసుకెళ్లి చెరసాలలో పారేసి ఇప్పటి భాషలో చెప్పాలంటే ఒక టెర్రర్ సృష్టించాడు. ఎవరు? కంసుడు. ఒక భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించాడు. ఇక దీనికి తోడు దేవకీ వసుదేవులు వీళ్లను కారాగారంలో బంధించాడు కదా, వాళ్లకు పుట్టిన 6 కుమారులను వధించాడు. ఇక ఇప్పుడు 7వ కుమారుడు ఆదిశేషుడు. ఆయన విష్ణు తేజస్సుతో కలిసి దేవకీ గర్భంలో ప్రవేశించాడు. అంటే 7వ వాడుగా ఆదిశేషుడు జన్మించాలి. ఆ సమయంలో బాగా గమనిస్తే శ్రీమన్నారాయణునికి అర్థం అయ్యింది, కంసుడు ఇవన్నీ చేస్తున్నాడు కదా, సరే అని వెంటనే యోగమాయను పిలిచాడు. మాయా ఆయన దగ్గరే ఉంటుంది, ఆయన ఏం చెప్తే అది వింటుంది మాయ. ఆయన మాయ తప్పించుకోవడం అనేది అసాధ్యం. శ్రీమన్నారాయణుని మాయను పిలిచాడు. ఆ అవసరంబున విశ్వరూపుండగు హరి తన్ను నమ్మిన యాదవులకు కంసుని వలన భయంబు కలుగునని ఎరింగి యోగమాయాదేవికిట్లనియే భాగవతంలో ఉన్నది. ఏమన్నాడంటే, మాయా గోపాలకులున్నారే అక్కడ రేపల్లె, ఆ రేపల్లెకు వెళ్ళు. వసుదేవునికి భార్యలున్నారు, వాళ్ళందరినీ కంసుడు బంధించాడు. కేవలం దేవకీ మాతను మాత్రమే కాదు, ఇతర భార్యలుంటే వాళ్లను కూడా బంధించాడు. కానీ రోహిణిని మాత్రం అతను బంధించలేకపోయాడు. ఆమె నందబాబా ఉన్న గోకులంలో సురక్షితంగా ఉంది రోహిణి. ఆమె గర్భంలోకి ఆదిశేషుని యొక్క తేజస్సును తీసుకెళ్లి ప్రవేశపెట్టు. ఆ తర్వాత నేను నా అంశతో దేవకికి జన్మించబోతూ ఉన్నాను. అయితే నువ్వు యశోదాదేవికి బిడ్డగా పుట్టు, ఆమె గర్భంలో జన్మించు అని చెప్పాడు. అంటే మాయకి ఏమేం చెప్పాడండి? 3 విషయాలు చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏంటి? దేవకీ గర్భంలో ప్రస్తుతం ఆదిశేషుడు ఉన్నాడు కదా, ఈ మాయ ఏం చేయాలట? దేవకీ గర్భంలో ఉన్న ఆదిశేషుణ్ణి తీసుకెళ్లి నందగోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాలి. ఎవరా రోహిణి? వసుదేవుని యొక్క ఇంకొక భార్య. కంసుని భార్య నుండి ఆమె తప్పించుకొని అక్కడికి వెళ్లి తలదాచుకుంది. ఆమె గర్భంలో ప్రవేశపెట్టాలట మొట్టమొదటిది. రెండవది, మాయ చేసేదేం లేదు గాని ఆమెకు అదనంగా ఒక సమాచారాన్ని చెప్పాడు శ్రీమన్నారాయణుడు. ఏమిటి? 8వ గర్భంలో దేవకికి నేను జన్మించబోతున్నాను చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక విధి నిర్వహణ డ్యూటీ అనుకుందాం, ఒక డ్యూటీ వేశాడు మాయకు. ఏంటి అంటే, నందబాబా భార్య యశోదామాత, ఆమె గర్భంలో నువ్వు ప్రవేశించు, ఆమెకు నువ్వు బిడ్డగా పుట్టు. ఇంకేముందండి? ఆజ్ఞలా స్వీకరించి మాయ శ్రీమన్నారాయణునికి నమస్కరించి ఇక భూలోకానికి వచ్చింది. దేవకీదేవి గర్భంలో ఉన్న ఆ ఆదిశేషుని అంశను, ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి నందగోకులంలో ఉన్న రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. ఇక చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు? చెరసాల చుట్టూ ఉన్నవాళ్ళు దేవకికి గర్భస్రావం జరిగింది, దేవకికి 7వ పిల్లవాడు పుట్టలేదు అని చెప్పి అనుకున్నారు. సరే, కంసుడు ఏమనుకున్నాడు అన్నదాన్ని తర్వాత చాలామంది రచయితలు అద్భుతంగా వర్ణిస్తూ, నా దెబ్బకు భయపడిపోయి గర్భస్రావం అయిపోయింది, ఆ పిల్లవాడు బయటికి కూడా రాకుండా వాడు పైకి పోయాడు అని కంసుడు అనుకున్నట్టుగా కొన్ని వ్యాఖ్యానాలు అవన్నీ ఉన్నాయి. సరే, అలా 7వ వాడు ఎవరయ్యా అంటే రోహిణీ గర్భంలో పుట్టినవాడు బలభద్రుడు లేదా బలరాముడు, సంకర్షణుడు ఆయన పేరు. దేవకీ గర్భం నుంచి సంకర్షణము చేసి
రోహిణీ గర్భంలో ప్రవేశించి అలా పుట్టాడు కాబట్టి ఆయనకు సంకర్షణుడు అనే పేరొచ్చింది. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. సరాసరి బలరాముడు రోహిణీ గర్భాన జన్మించొచ్చు కదా, ఎందుకు దేవకీ గర్భంలో ప్రవేశించి మళ్ళీ అక్కడి నుంచి ఆయనను తీసుకెళ్లి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టడం ఎందుకు, రోహిణికి అలా జన్మించడం ఎందుకు ఆలోచించండి. చాలా మందికి తెలిసే ఉంటుంది పెద్దవాళ్లకు. కంసునికి ఆకాశవాణి ఏం చెప్పిందండి? దేవకికి అష్టమ గర్భంలో జన్మించేవాడి చేతిలో నువ్వు మరణిస్తావు అని ఆకాశవాణి చెప్పింది. ఒకవేళ బలరాముడు గనక ముందు దేవకీ గర్భంలో ప్రవేశించి ఉండకపోతే, సరాసరి రోహిణీ గర్భాన జన్మించి ఉంటే అప్పుడేమయ్యేది? దేవకీ గర్భాన శ్రీమన్నారాయణుడు 7వ గర్భంలో జన్మించాల్సి వచ్చేది, అంటే 7వ పిల్లవాడిగా పుట్టాల్సి వచ్చేది. కానీ అష్టమ గర్భంలోనే పుట్టాల్సి ఉంది. ఆయన అష్టమ గర్భంలో పుట్టే కంసుడిని చంపాల్సి ఉంది. అందుకని ముందు దేవకీ గర్భంలో ప్రవేశించాడు. ఆదిశేషుడు విష్ణు అంశతో కలిసి ప్రవేశించాడు. అక్కడి నుంచి రోహిణీ గర్భంలోకి యోగమాయ ప్రవేశపెట్టింది. ఒకవేళ దేవకీ గర్భంలోనే 7వ వాడిగా ఉండి ఉంటే పుట్టగానే మళ్ళీ కంసుని చేతిలో మరణించాలా, లేదు యుద్ధం చెయ్యాలా, మళ్ళీ అవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ ముందు జన్మించినటువంటి 6 మంది ఉన్నారే, వాళ్ళెవరు? అదంతా కూడా వేరే కథ, అక్కడికి మనం వెళ్ళడం లేదు ఇప్పుడు. కాబట్టి ఇదంతా ఉంది. బలరాముడు ముందు దేవకీ గర్భాన ప్రవేశించి ఆ తర్వాత యోగమాయ ద్వారా సంకర్షణం చేయబడి అక్కడి నుంచి రోహిణీ గర్భంలో ప్రవేశించి అలా పుట్టాడు. అంటే బలరాముడికి ఇప్పుడు 2 తల్లులు అయ్యారు. జాగ్రత్తగా గమనిస్తే దేవకీదేవి ఆమె బలరాముని తల్లే, రోహిణీదేవి ఆమె కూడా బలరాముని తల్లే. శ్రీకృష్ణునికి కూడా 2 తల్లులు. కాసేపట్లో మనమే చూస్తాం కదా, మీకు చాలా మందికి తెలుసు కూడా. దేవకీ గర్భాన జన్మించాడు, పెరిగిందేమో యశోద దగ్గర. ఆయనకు 2 తల్లులు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇక ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు వసుదేవుని శరీరంలో ప్రవేశించి అక్కడి నుంచి తన తేజస్సుతో దేవకీ గర్భంలో ప్రవేశించాడు. ఇక చూడండి, దేవకీ గర్భంలో శ్రీమన్నారాయణుడు ఉండేసరికి దేవకీదేవి శరీరం మొత్తం ఒక నూతనమైన తేజస్సుతో వెలిగిపోతోంది. దేవకి యొప్పే పూర్వయగు దిక్సతి చంద్రుని దాల్సు కైవడిన్ అన్నాడు పోతన. అంటే ఎలా ఉంది దేవకి అంటే, రాత్రిపూట తూర్పు దిక్కు వైపు చంద్రోదయం గనక జరగబోతూ ఉంటే, చంద్రుడు ఇంకా రాకముందు చంద్రుని కాంతి ఆకాశంలో కనిపిస్తుంది, వెలిగిపోతుంది. దేవకీదేవి వదనారవిందము, ఆమె శరీరము జాజ్వల్యమానంగా నూతన కాంతితో వెలిగిపోతోంది అని వర్ణించాడు పోతన. మొత్తం ఇదంతా ఎవరికి చెప్తున్నారండి? భాగవతాన్ని మర్చిపోవద్దు మీరు ఎప్పుడు కూడా. శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్తూ ఉన్నాడు. వెంటనే పరీక్షిత్తు ఆశ్చర్యంతో, అవునా, ఏమైంది, ఆ తర్వాత ఏమైంది అని చెప్పి అడిగాడు పరీక్షిత్తు. చెప్తున్నాను విను పరీక్షిత్తు మహారాజా అని శుకమహర్షి చెప్తూ ఉన్నాడు. ఈ బ్రహ్మాండ భాండాలన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీమన్నారాయణుడు భూదేవిని ఉద్ధరించడాని కోసం దేవకీదేవి కడుపులో బాలార్కు క్రియన్ ప్రవేశించాడు, వృద్ధి పొందాడు అన్నాడు. బాలార్కుడు అంటే ఏంటండి? బాల అర్కుడు. అర్కుడు అంటే సూర్యుడు. బాలార్కుడు అంటే బాలసూర్యుడు అని కాదు. ఉదయం సూర్యుడు ఎలా ఉంటాడో చూడండి. ఉదయపు సూర్యుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. అలా నెమ్మదిగా ఆకాశంలో నుంచి మనకు తూర్పు వైపు కనిపిస్తూ ఉంటుంది అరుణ రేఖ. ఆ తర్వాత ఎర్రగా ఆకాశం కనిపిస్తుంది తూర్పు వైపు. నెమ్మదిగా సూర్యుడు అలా బయటికి వస్తాడు. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం ప్రచండుడైపోతాడు, మీకు తెలుసు. అలా దేవకీ గర్భంలో శ్రీకృష్ణుడు ఉదయకాలపు సూర్యునిలాగా అలా వృద్ధి పొందుతూ ఉన్నాడు అన్నాడు పోతన. ఇక ఆ తర్వాత పోతన అద్భుతమైన వర్ణన చేశాడు. గర్భిణీ స్త్రీలు ఎలా ఉంటారు మీ అందరికీ తెలిసే ఉంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. తెలియకపోతే మీ ఇంట్లో ఉన్న స్త్రీలను అడగండి, వాళ్ళు ఏమన్నా చెప్తారు. రకరకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి గర్భిణీ స్త్రీలలో. అలాంటి లక్షణాలు ఆమెలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె మొహం ఇలా అయ్యింది, ఆమె శరీరం లావుగా అయ్యింది, ఇలా రాసుకుంటూ కూర్చుంటే దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. దాన్ని కావ్యము అనరు, కవిత్వము అనరు. అందులో ఉండే సౌందర్యాన్ని వెలికి తీయాలంటే వ్యాసుడు రచించిన భాగవతాన్ని పోతన తెలుగులో మనకు అద్భుతమైన పద్యాలలో అందించాడు. అసలు ఎలా ఉందంటే పరిస్థితి, పోలిక చూడండి పోతన ఇచ్చింది. దేవకీదేవి ఆమె కూడా గర్భవతులందరిలో ఏ లక్షణాలు కనిపిస్తున్నాయో ఆమెలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆమె మొహం తెల్లగా మారుతోంది అన్నాడు పోతన. అక్కడితో ఆగలేదు. దేవకీదేవి మొహం తెల్లగా మారుతోంటే ప్రపంచంలో ఉండే దుష్టుల మొహాలు తెల్లబోతూ ఉన్నాయి అన్నాడు. ఆమె పొత్తి కడుపు మీద నూగారు వెంట్రుకలు మెరుస్తూ ఉంటే దుష్టుల ఇళ్లల్లో, దుర్మార్గుల ఇళ్లల్లో అపశకునాలు పుడుతూ ఉన్నాయి అన్నాడు.
ఇక గర్భిణీ స్త్రీలకు ఆహారం తినాలి అన్న ఆసక్తి ఉండదు, ఏం తినబుద్ధి కాదు కదా, ఆహారం మీద వాంఛ తప్పుతోంది అని చెప్పి అన్నాడు పోతన. ఆమెకు అన్నం తినబుద్ధి కావట్లేదు, శత్రువులు ఏదో జరగబోతోంది మాకు అని భయంతో వాళ్లకు అన్నం సహించడం లేదు అన్నాడు పోతన. అంటే వాళ్ళకి తెలియడం లేదు ఎవరో గర్భవతి, అసలు ఏం జరుగుతోంది ఏమి తెలియట్లేదు వాళ్లకు. ఆమె చెరసాలలో ఉంది అంతే కదా, కానీ ఆమెకు లక్షణాలు కనిపిస్తుంటే ప్రపంచంలో దుష్టులలో ఏ లక్షణాలు కనిపిస్తున్నాయో చెప్తున్నాడు పోతన. గర్భిణీ స్త్రీ కాబట్టి ఆయాసము అలసట అవన్నీ కలుగుతూ ఉంటాయి కదా, తెలియడం లేదేంటో గాని శత్రువులకు కూడా అలసట కలుగుతోంది అన్నాడు పోతన. గర్భిణీ స్త్రీలకు ఏంటంటో బలపాలు, చాక్పీసులు, మట్టి తినాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కొద్దిమందికి. ఆమెకు కూడా మట్టి తినాలి అని చెప్పి అనిపిస్తోందట. దాని అర్థం ఏంటంటే శత్రువులు త్వరలో మట్టి కరచబోతున్నారు అని పోతన ప్రయోగం చేశాడు. మట్టి కరచుట అనేది ఒక జాతీయం. మట్టి కరచుట అంటే ఏంటండి, చావడం అంతే, ఏం లేదు, వాడు చచ్చాడు రా అనడం కంటే మట్టి కరిచాడు అని చెప్పి అంటారు. ఆమెకేమో మట్టి తినాలని చెప్పి అనిపిస్తోందట గర్భిణీ స్త్రీ కాబట్టి. ఎందుకయ్యా అంటే శత్రువులు మట్టి కరచబోతున్నారా అన్న సూచన ఇది చూపిస్తోంది అంటున్నాడు పోతన. ఇక శ్రీమన్నారాయణుడు ఆమె గర్భంలో ఆ పిల్లవాడు అలా 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 పెరుగుతూ ఉన్నాడు. పంచభూతాలు చూడ్డానికి వచ్చాయా అన్నట్టుగా ఉంది పరిస్థితి అని పోతన అద్భుతమైన సీసపద్యం రాశాడు. పంచభూతాలలో నీరు ఆ బాలుణ్ణి చూడ్డానికి వచ్చిందా అన్నట్టు ఆమెకు చెమటలు పోస్తున్నాయి అన్నాడు. ఆమె శరీరం మీద స్వేద బిందువులు కనిపిస్తుంటే పోతన వర్ణన ఏంటంటే, పంచభూతాలు వచ్చాయ్యా, అందులో జలము శ్రీకృష్ణుణ్ణి చూడ్డానికి అంటే ఆ దేవకీమాతను చూడ్డానికి వచ్చింది, అందువల్ల ఆమె శరీరం మీద స్వేద బిందువులు కనిపిస్తున్నాయి అన్నాడు. అలాగే అగ్ని ఆమె కడుపులో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి సేవించడానికి వచ్చిందా అన్నట్టుగా ఆమె శరీరము నూతన కాంతితో వెలిగిపోతోంది అన్నాడు. అంతేకాదు వాయుదేవుడు ఆమెను సేవించడానికి వచ్చాడు అన్నట్టుగా ఆమెకు నిట్టూర్పులు వస్తూ ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నాడు. అలాగే భూమాత ఆ దేవకీదేవిని సేవించడానికి వచ్చిందా, ఆమె కడుపులో ఉన్న పిల్లవాడిని సేవించడానికి, ధ్యానించడానికి, అర్చించడానికి వచ్చిందా అన్నట్టుగా దేవకీదేవికి మట్టి తినాలనిపిస్తోంది అని చెప్పి అంటూ ఉన్నాడు. చూడండి, దేవకీదేవి గర్భిణీ స్త్రీ మట్టి తినాలని చెప్పి అనిపిస్తోందంటే ఎన్ని రకాల అద్భుతమైన వర్ణనలు చేశారో పోతన ఒక్కసారి ఆలోచించండి, తెలుస్తుంది. ఆమెకు మట్టి ఎందుకు తినాలనిపిస్తోంది అయ్యా అంటే, భూదేవే ఆమె దగ్గరికి రావాలని చెప్పి అనుకుంటోంది. భూమాత, భూమి పంచభూతాలలో ఒకటి కదా, శ్రీమన్నారాయణుని సేవించడానికి వస్తోంది, అందుకనే ఆ భావన ఆమెకు కలుగుతోంది అన్నాడు. అంతేకాదు గర్భంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించడానికి, సేవించుకోవడానికి విశాలమైన ఆ ఆకాశము ఒక రూపాన్ని ధరించి వచ్చిందా అని అనిపిస్తోంది ఆమె నడుము చూస్తుంటే అన్నాడు. ఆమె నడుము విశాలమైపోతోంది. గర్భిణీ స్త్రీ కదా, పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు, ఆమె కాస్త లావెక్కినట్టుగా కనిపిస్తోంది, ఆమె నడుము విశాలమవుతోంది. ఎందుకయ్యా అంటే ఆకాశము, ఆ విశాలమైన ఆకాశము, అనంతమైన ఆకాశము శ్రీమన్నారాయణుణ్ణి సేవించడానికి వచ్చిందా, రూపం ధరించి వచ్చిందా అన్నట్టు ఆమె నడుము విశాలమయ్యింది అని పోతన మాతృత్వాన్ని అంత అద్భుతంగా వర్ణించాడు. గర్భిణీ స్త్రీని అంత అద్భుతంగా వర్ణించాడు. ఎవరామె సామాన్యురాలు కాదు, శ్రీకృష్ణునికి జన్మనివ్వబోయే తల్లి దేవకీదేవిని వర్ణించాడు. అంతేకాదు రోజు రోజుకు ఆమె పొట్ట పెరుగుతూ ఉంటుంది కదండి గర్భిణీ స్త్రీ కాబట్టి. దాంతో ఆమె నడుముకు కట్టుకున్నటువంటి మొల నూలు అంటారు, ఆ తాళ్ళు కానీ అవన్నీ గట్టిగా బిగుతుగా అయిపోతూ ఉన్నాయి. ఆమె వస్త్రాలు అవన్నీ కూడా బిగుతుగా అవుతున్నాయి అంటే శత్రువుల యొక్క భార్యల మంగళ సూత్రాలు ఆ తాళ్ళు జారిపోతున్నాయి అని చెప్పి అన్నాడు. అంటే ఈమె వస్త్రాలేమో కాస్త టైట్గా అవుతున్నాయట, శత్రువుల భార్యల మంగళ సూత్రాలేమో జారిపోతూ ఉన్నాయన్నాడు. అంటే శత్రువులు ఈ శ్రీమన్నారాయణుని చేతుల్లో చావబోతున్నారు అన్న సూచన పోతన చూపిస్తూ ఉన్నాడు భాగవతంలో. అంతేకాదు దేవకీదేవి దేహ కాంతి రోజు రోజుకు పెరుగుతుంటే శత్రువుల భార్యల దేహ కాంతులు తగ్గిపోతున్నాయి అన్నాడు. ఆమె ధరించిన కొద్దో గొప్ప ఆభరణాలు, చిన్న చిన్న ఆభరణాలు ఏవో ఉంటే అవన్నీ బరువుగా అనిపిస్తున్నాయట, ఆమెకు మోయలేకపోతోంది. శత్రువుల భార్యల కడుపులు కిందికి జారిపోతున్నాయి అన్నాడు. ఇక రోజు రోజుకు ఆమె ప్రసవించే సమయం దగ్గరికి వస్తుంటే శత్రువుల భార్యలు ముత్తైదువలుగా ఉండే రోజులు తగ్గిపోతున్నాయి అన్నాడు. ఇప్పుడు కంసునికి ఈ సమాచారాన్ని మొత్తం ఆ చెరసాల ముందున్న వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఆహారం అందించేవాళ్ళు కావచ్చు, ఆ సైనికులు కావచ్చు, అందిస్తూ ఉన్నారు. దేవకీదేవి ఎప్పుడున్నట్టుగా లేదండి, ఈసారి గర్భం ధరించింది కదా,
కొత్త కొత్త కాంతి కనిపిస్తోంది, కొత్త వెలుగు కనిపిస్తోంది, సామాన్యమైన మానవ కాంతలాగా కనిపించడం లేదు అని కంసునికి సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. కంసుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకసారి అలా చెరసాల వంక వచ్చి చూసి మరీ వెళ్ళాడు. తలకాయ పట్టుకున్నాడు. భయం ప్రారంభం అయ్యింది. ఈమె గర్భాన్ని గమనిస్తూ ఉంటే నా గుండె బరువైపోతోంది, నా హృదయం అలా కొట్టుకుంటోంది, భయం వేస్తోంది. ఇంతకుముందు దేవకీదేవి గర్భాన్ని ధరించినప్పుడు ఎప్పుడు చూసినా నాకు ఇలా అవ్వలేదు. ఈమె గర్భంలో ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడు ప్రవేశించి ఉండొచ్చు. అందుకే నాకు ఇలా భయం కలుగుతోంది. అందుకే ఈమె దేహకాంతి రోజు రోజుకు పెరుగుతోంది. అరే, ఇప్పుడే ఈమెను చంపేస్తే అలా ఉంటుంది. అసలు అతను బయటికే రాడు కదా పిల్లవాడు. కానీ ఈమెను గనక నేను చంపేస్తే, ఛీ, స్త్రీని చంపావురా కంస అని నన్నందరూ ఈసడించుకుంటారు కదా. అందులోనూ చెల్లెలు, అందులోనూ గర్భవతి. ఆమెను గనక నేను చంపానంటే నన్నందరూ తిట్టుకుంటారు. నా కీర్తి నాశనం అయిపోతుంది, నా ఆయుష్ నాశనం అయిపోతుంది, తరిగిపోతుంది. గర్భవతి అయిన నా చెల్లెల్ని చంపితే నా ఐశ్వర్యం మొత్తం మాయమైపోతుంది, నాశనం అయిపోతుంది. మరి నేను ఎలా చంపాలా? ఏమేను చంపాలా వద్దా ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకవేళ చంపితే లోకం మొత్తం నన్ను నిందిస్తుంది. ఈ రాజ్యమే కాదు, ఇంక మిగతా రాజ్యాలు చాలా ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా నన్ను నిందిస్తారు. ఏమని? వావి ఎరుంగని క్రూరుని జీవన్మృతుడనుచు నిందజేయుదురు అని చెప్పి అనుకుంటున్నాడు కంసుడు. అంటే వావి వలసలేని పరమ దుర్మార్గుడు వీడు, క్రూరుడు వీడు, వీడు బతికున్నా చచ్చినట్టెరా అని లోకులు నన్ను నిందిస్తారేమో, పైగా నేను నరకానికి వెళతానేమో ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. కంసుడు అంతకుముందే చాలా చాలా దుర్మార్గాలు చేశాడు, కానీ ఇంకా లోక నిందకు భయపడుతూ ఉన్నాడు. చూడండి, అది ఆశ్చర్యం. అమ్మో, అలా గనక అనుకుంటే నన్ను దుర్మార్గుడు అని చెప్పి అంటూ ఉంటారు. అలా జీవించడం చాలా కష్టం అవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవకీదేవిని చంపాలి అని చెప్పి అనుకున్న ఆలోచనను కాస్త వెనక్కి తీసుకుంటూ ఉన్నాడు. అతని ఆలోచనలు అన్నమాట ఇవన్నీ అని నిశ్చయించి క్రౌర్యంబు విడిచి ధైర్యంబు నొంది గాంభీర్యంబు వాటించి శౌర్యంబు ప్రకటించుకొనుచు దిగ్గనంచెలియలించంపు నగ్గలిక ఎగ్గని యుగ్గడించి మాని మౌనియుంబోలే నూరకుండియు అని చెప్పి అన్నాడు పోతన. అంటే ఇక కాస్త క్రూరత్వాన్ని తగ్గించుకున్నాడు, కాస్త ఏదో లేని ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. మేకపోతు గాంభీర్యం అంటారే, అలాంటి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. నేను శూరుణ్ణి వీరుణ్ణి అని చెప్పి తనను తానే సంభాళించుకున్నాడు. చెల్లెల్ని చంపడం పాపం, వద్దులే చంపొద్దులే అని ఏదో శాంత స్వభావం ఉన్నవాళ్లాగా మునీశ్వరుల్లాగా అలా కూర్చున్నట్టుగా కూర్చొని పోయాడు. అంటే వాడి అవస్థ అన్నమాట ఇదంతా కూడా. ఇట్స్ అ సైకలాజికల్ స్టేట్. కానీ భయం ఏమన్నా తగ్గుతుందా? భయం తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదెక్కడి శత్రుత్వము నాకు, నేను అసలు తప్పించుకోలేకపోతూ ఉన్నానే. శ్రీమన్నారాయణుడు పుడతాడు, ఈమెకు ఎప్పుడు పుడతాడు, ఎలా పుడతాడు, ఏంటిది? వాడు పుట్టగానే వాడిని చంపేస్తాను నేను. సరే కానీలే, ఎప్పుడు ప్రసవిస్తుందో ఎదురు చూస్తాను అని అనుకున్నాడు కంసుడు. అయితే కంసుని అవస్థను పోతన వర్ణించాడు. మనకు వేదవ్యాసుడు కూడా చాలా అద్భుతమైన శ్లోకాలున్నాయి. తిరుగుచు కుడుచుచు త్రావుచు నరుగుచు కూర్చుండి లేచు చనవరతంబున్ హరి తలచి జగమా హరిమయమని చూచె కంసుడారని ఎలుకన్. మామూలుగా అండి ఈ పద్యం చదువుతుంటే నాకు ప్రహ్లాద చరిత్ర తీసుకొని కనుక మనం చూస్తే ప్రహ్లాదునికి సంబంధించిన పద్యం గుర్తొస్తుంటుంది నాకు. అంతేకాదు 12 మంది ఆళ్వారులు ఉన్నారు. ఆ ఆళ్వారులలో పెరియాళ్వార్ అని ఒక ఆళ్వారు ఉన్నాడు. ఆయన గుర్తొస్తూ ఉంటాడు నాకు. శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద రచించారు. ఆ ఆముక్తమాల్యదలో పెరియాళ్వారు గురించి రచించిన పద్యాలు గుర్తొస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడేమో శత్రువు స్మరిస్తున్నాడు హరిని. పెరియాళ్వారు కానీ ప్రహ్లాదుడు కానీ వీళ్ళందరూ ఏమో భక్తులు, శ్రీకృష్ణదేవరాయల వారు వాళ్ళందరూ భక్తులు. కంసుడేమో శత్రువు. కానీ శత్రువులకు భక్తులకు హరిని కీర్తించడంలో, అంటే హరిని గుర్తు చేసుకోవడంలో ఏం తేడా లేదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. భయం ఎలా ఉందంటే, తిరుగుచూ బయటికి వెళుతున్నాడు అనుకోండి, అటు ఇటు ఏదో వెళుతూ ఉంటాడు. మనసులో మాత్రం అమ్మో శ్రీమన్నారాయణుడు నన్ను లేపేస్తాడేమో, శ్రీమన్నారాయణుడు నన్ను చంపేస్తాడేమో ఆలోచిస్తూ ఉన్నాడు. పోనీ కంసమహారాజా రండి అని కూర్చోబెట్టి చక్కగా భార్యలిద్దరూ నిలబడి వడ్డిస్తుంటే, భోజనం చేస్తూ ఉంటే వీని మనస్సు భోజనం మీదకి వెళ్ళడం లేదు. వాళ్ళు ఆ పక్కనే ఉన్న చెలికత్తెలు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, ఇదిగోండి చక్కగా మీకోసమే
మంచి నేతిగారెలు చేయించాం, తినండి, చాలా చక్కగా ఉన్నాయి ఇవి. లేదు, ఇదిగో ఫలానా అద్భుతమైన పాయసం తయారు చేయించాం, తినండి, మన వంటవాడు మీకోసం ప్రత్యేకంగా అన్నీ నూరి వేయించి, అబ్బో నేతిలో వేయించి చాలా చక్కగా చేశాడు అని ఏదో చెప్తుంటారు. పక్కన భోజనం చేస్తుంటాడు. వీడి ఏకాగ్రత భోజనం మీద ఉండడం లేదు. అతి రుచికరమైన భోజనాన్ని అతి అద్భుతమైన ఆసనం మీద కూర్చొని, బంగారు బల్లలుంటాయి, ఇప్పటి భాషలో చెప్పాలంటే డైనింగ్ టేబుల్స్, తింటున్నా కానీ భయం 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 వేస్తుంది. త్రాగుతున్నా మద్యం తాగుతూ ఉంటాడు. ఎవరితో కలిసి కూర్చొని, రాక్షసులు ఉంటారే స్నేహితులు, ఏ బాణాసురుడో ఎవడో ఉంటాడు. తాగుతున్నా కానీ వాడికి హరినామస్మరణే. లేచి కాసేపు అటు ఇటు నడుద్దాము అని చెప్పి నడుస్తూ ఉంటాడు. భోజనం చేశాక కొద్దిమంది నడుస్తూ ఉంటారు, వాకింగ్ అని, బ్రిస్క్ వాక్ అని. అలా నడుస్తూ ఉంటాడు, హరినామస్మరణనే. లేదు, ఏం నడవకుండా కూర్చుంటాడు, హరినామస్మరణనే. అప్పుడు ఇంకా టీవీలు లేవులేండి. టీవీలు ఉన్నా సరే, టీవీ చూస్తున్నా సరే హరినామస్మరణ చేసి ఉండేవాడు. ఉదయం లేచి లేవగానే వెంటనే మళ్ళీ హరినామస్మరణ. అమ్మో, విష్ణువు నన్ను చంపేస్తాడేమో, శ్రీమన్నారాయణుడు విష్ణువు ఎప్పుడొస్తాడో, ఎప్పుడు చంపుతాడో, ఇదే ఆలోచన. వాడి మనస్సు మొత్తం ఉడికిపోతోంది. వాడు ఎటు చూసినా గాని ఈ ప్రపంచం మొత్తం విష్ణుమయంలాగా కనిపిస్తోంది. జగము ఆ హరిమయమని చూచె కంసుడు ఆరని ఎలుకన్. జగం మొత్తం హరి హరి హరే ఉన్నాడు జగమంతా. ఈ శ్రీమన్నారాయణుడే ఉన్నాడు జగమంతా. నారాయణ, విష్ణుమయం ఇదంతా జగమంతా, నేను ఎటెళ్ళాలి అన్న భావన వానికి వచ్చేస్తోంది. ఇంకా అండి, ఒక అద్భుతమైన శీసపద్యము. శ్రవణ రంధ్రములనే శబ్దంబు వినపడున్, అది హరి రవమని ఆలకించు. చెవులకు ఏ శబ్దం వినిపించినా సరే అది విష్ణువు మాట అని చెప్పి అనుకొని వింటూ ఉన్నాడు. కళ్ళకు ఏది కనిపించినా సరే అది విష్ణు స్వరూపం అని చూస్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళుతుంటే ఏ ఆకో వచ్చి శరీరం మీద పడింది, లేదు ఏ గడ్డి పరకో తగిలింది అనుకోండి, అమ్మో విష్ణు 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 వచ్చాడు, విష్ణు విష్ణు నాకు తగిలాడు అని భయపడుతున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు. కూర్చొనుంటే ప్రశాంతంగా వీడు ఏదో ఒక సుగంధం ముక్కుకు తాకింది అనుకోండి, ఏ చెలికత్తెలో అట్నుంచిటు ఇట్నుంచటు పువ్వులను తీసుకొని వెళుతూ ఉన్నారనుకోండి, ఏదో అలంకరించడానికి అన్నట్టుగా, వీడి ముక్కుకు వాసన వచ్చి తగులుతుంది కదా. వాసన తగలగానే విష్ణు విష్ణు మెడలో వనమాలిక అని ఏదో వేసుకుంటాడటగా, అది సుగంధంతో ఉంటుందటగా పెద్దలు చెప్పారు. ఈ వాసన ఆ వాసనేనా, అమ్మో విష్ణు వచ్చాడా విష్ణు వచ్చాడా అని చెప్పి వీడు భయపడుతున్నాడు. గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచు నదురు. విష్ణు మెడలో ఉండే ఆ మాలిక, అదే ఈ వాసన అంటే విష్ణు వచ్చాడా భయపడుతున్నాడు. అంతేకాదు, తాను ఏం మాట్లాడినా సరే, అంటే తనకు ఏం వినిపించినా అది విష్ణు శబ్దం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరో అటు ఇటు వెళుతూ, అరే ఆ విష్ణకర్ర ఎటు తీసుకురారా అని చెప్పి అన్నాడు అనుకోండి, ఎవరన్నా విష్ణకర్ర విష్ణు 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 అన్నావు కదా నువ్వు అంటాడు. పోనీ తాను ఏదన్నా మాట్లాడాడు అనుకోండి, నేను ఇప్పుడు ఏమన్నాను, విష్ణు పేరు పిలిచానా అంటాడు. కాదు మహారాజా, మీరు విష్ణు పేరు పిలవలేదు, ఇంకేదో చెప్పారు అని పక్కనున్న వాళ్ళు చెప్తారు. లేదు లేదు, నేను విష్ణు పేరు పిలిచాను అని భ్రమపడుతూ ఉన్నాడు. నిరంతరం వీడి ఆలోచనల నిండా విష్ణు 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 శ్రీమన్నారాయణుడే. ఎప్పటి నుంచి? దేవకీదేవిని అలా చూసినప్పటి నుంచి. దేవకీదేవి ఆ కాంతితో వెలిగిపోతూ ఉంటే చూడగానే ఇక అప్పటి వరకు భయం కాస్తో కూస్తూ ఉన్నది. అప్పటి వరకు 6 మందిని చంపేశాడు కాబట్టి కాస్త ధైర్యంగా ఉన్నాడు. 7వవాడు సరే రాలేదు పుట్టలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అష్టమ గర్భం దేవకీదేవి గర్భం చూడగానే భయం పుడుతున్నది రాక్షసులకు, భయం పడుతుంది దుర్మార్గులకు అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఇక అప్పుడు ఆ అవసరంబున అనుచర సమేతులైన దేవతలు నారదాది మునులును కూడా నడవ నలువయును ముక్కంటియునక్కడకు వచ్చి దేవకీదేవి గర్భంబున అర్భకుండయ్యున్న పురుషోత్తమునిట్లని స్తుతించిరి అన్నాడు పోతన. ఎవరొచ్చారట? పరమశివుడు వచ్చాడు అక్కడికి, ముక్కంటి నారదాది మునులొచ్చారక్కడికి, బ్రహ్మదేవుడొచ్చాడు, దేవతలు వాళ్ళందరి అనుచరులను తీసుకొని వచ్చారు. ఆకాశంలో ఆ చెరసాల మీదే నిలబడి ఉన్నారు. వాళ్ళు ఎక్కడికైనా వస్తారు, వాళ్ళు కంటికి కనిపించరు కదా. పరమశివుడేమో వీళ్ళ కంటికి కనిపిస్తున్నాడా? దేవకీదేవికి వస్తేవానికి ఏమీ లేదు. అలా ఆకాశంలో అలా నిలబడి ఉన్నారు, చూస్తూ ఉన్నారు కింద పురుషోత్తమునితో. ఎవరితో? దేవకీదేవి గర్భంలో ఉన్న పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడితో అంటూ ఉన్నారు వచ్చి వాళ్ళందరూ. నారాయణ మహానుభావ పురాణ పురుష, సత్యమే వ్రతము నీకు, అంటే సత్యమే వ్రతంగా కలవాడివి నువ్వు అన్నారు. నువ్వు నిత్యునివి, అన్ని కాలాలలో నువ్వు ఉంటావు, నువ్వు లేని కాలం అంటూ లేదు. జరిగిన కాలంలోనూ, జరుగుతున్న కాలంలోనూ, జరగబోయే కాలంలోనూ
నువ్వు ఉంటావు, పంచభూతాలలో నువ్వు ఉన్నావు. పంచభూతాలు నీ నుండి జన్మిస్తూ ఉన్నాయి. ఆ పంచభూతాలలో కూడా నువ్వే నిండి నిబిడీకృతమై ఉన్నావు. ప్రళయ కాలంలో అప్పుడు కూడా నువ్వు ఉంటావు. సృష్టిలో సత్యము అనేది ఏదైనా ఉంటే అది నీ నోటి నుంచి వచ్చే మాట. అన్నింటినీ సమానంగా చూస్తూ ఉంటావు. నువ్వే దిక్కు అని నిన్ను ఆశ్రయించి ఇక్కడికొచ్చాము. మాయ నీ ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే జనాల యొక్క జ్ఞానం మాయతో కప్పబడి ఉంటుందో, అజ్ఞానం ఆవహించి ఉంటుందో, అప్పుడు నీ పట్ల భేదభావంతో ప్రవర్తిస్తారు మనుషులు. కానీ మహానుభావులు, జ్ఞానులు ఒకే హృదయంతో ఆలోచిస్తూ అన్ని రూపాలు నువ్వే అని దర్శిస్తూ ఉంటారు అన్నారు. ప్రకృతి యొక్కటి పాదు, ఫలములు సుఖదుఖములు 2, గుణములు 3 వ్రేళ్ళు, తగు రసంబులు 4, ధర్మార్థముఖరంబు లెరిగెడి విధములైదింద్రియంబు, 6 స్వభావంబులాశోక మోహాదులూర్ములు, ధాతువులొక్క 7, పైపొరలెనిమిది ప్రంగలు, భూతంబులైదు, బుద్ధియు మనోహంకృతులును, రంధ్రమ్ములు 9, కోటరములు, ప్రాణపత్ర దశకంబు, జీవేశ పక్షియుగము కలుగు సంసార వృక్షంబు కలుగజేయ గావ నడిగింప రాజ ఒక్కరుడవీవా. శిశపద్యం ఇది. ఈ సృష్టిలో సంసారము అనే ఒక వృక్షముంది. ఆ వృక్షానికి ప్రకృతియే పాదు. సుఖము దుఃఖము అనేవి ఆ వృక్షానికి కాచే 2 ఫలాలు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే ఈ 3 గుణాలు ఆ వృక్షానికి ఉండే వేళ్ళు. ధర్మ అర్థ కామ మోక్షాలు అనే 4 చతుర్విధ ఫల పురుషార్థాలు, రసాలు. అంతేకాదు శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన ఇంద్రియాలు గ్రహించే విధములు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మృత్యువు ఈ 6 ఊర్ములు. రసము, రక్తము, అస్థి, మజ్జ, మాంసము, మేధస్సు, శుక్రము ఈ 7 ధాతువులు ఆ వృక్షానికి ఉండే 7 పొరలు. పంచభూతాలు, వాటితో పాటు బుద్ధి, మనస్సు, అహంకారము అనే 8 ఈ వృక్షానికి ఉండే 8 కొమ్మలు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మలమూత్రాది ద్వారాలు మొత్తం లెక్కబెడితే 9. ఆ వృక్షానికి గల 9 రంధ్రాలు. ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు ఇవి పంచప్రాణాలు. అలాగే నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అనే 5 ఉపప్రాణాలు. మొత్తం కలిపితే 10 ప్రాణాలు. ఆ వృక్షానికి ఉండే ఆకులు. ఇదే ఆ సంసార వృక్షము. జీవాత్మ, పరమాత్మ అనే 2 పక్షులు ఆ వృక్షం మీద నివసిస్తూ ఉంటాయి. ఇలాంటి సంసార వృక్షాన్ని పుట్టించడానికి, దాన్ని రక్షించడానికి, దాన్ని లయం చేయడానికి నువ్వే రాజువు. ఇది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవకీ గర్భంలో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిస్తూ మాట్లాడిన మాటలు. ఇలాంటి సంసార వృక్షం ఉన్నది, దాన్ని నువ్వే పుట్టిస్తున్నావు, దాన్ని నువ్వే రక్షిస్తున్నావు, దాన్ని నువ్వే మళ్ళీ లయం చేస్తున్నావు, దానికి మొత్తం రాజు నువ్వు అంటున్నారు. మహానుభావులు, జ్ఞానం సంపాదించిన వాళ్ళు తమ మనస్సు అటూ ఇటూ పోకుండా సంపూర్ణమైన ఏకాగ్రత మొత్తం నీ మీదే పెడతారు. నీ పాదపద్మాలను ఆశ్రయించి అతి భయానకమైన ఈ సంసార సాగరాన్ని దాటతారు. సంసార సాగరము దాటడము అంటుంటే అండి, మనకు ఆదిశంకరాచార్యుల వారు రచించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గుర్తు రావాలి. చాలా అద్భుతం. ఆదిశంకరాచార్యుల వారు పెట్టిన పదాలు గాని, వారు ఉపయోగించిన సమాసాలు గాని అత్యద్భుతం. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఈరోజేమో ఈ దేవకీ మాత గర్భంలో ప్రవేశించావు గాని అసలు నీకు ఎన్ని శరీరాలైనా సరే నువ్వు అవతారం ఎత్తుతూనే ఉంటావు. ఇవి అసంఖ్యాకము. లోకానికి క్షేమం కలిగించడం కోసం నువ్వు ఇలా అవతారాలు ధరిస్తూనే ఉంటావు. రకరకాల శరీరాలు ధరిస్తావు, శుభాలు చేకూరుస్తావు, మంచివారికి శుభాలు చేకూరుస్తావు, దుర్మార్గులకు, దుష్టులకు, క్రూర స్వభావం కలిగిన వాళ్లకు శిక్షలు విధిస్తూ ఉంటావు. ఇది వీళ్ళు అన్నారు. అద్భుతమైన వాక్యం ఏంటంటే, భాగవతంలో ఇదే మరి చెప్పదలుచుకున్నది. శ్రీమన్నారాయణ, కొంతమంది మేం పండితులం, మేం జ్ఞానులం అని చెప్పి అనుకుంటూ పరమ నీచుల్లాగా మారిపోతారు. అసలు నీ నామ సంకీర్తననే వాళ్ళు చెయ్యరు. నీ నామ సంకీర్తన అనేది జ్ఞానులనైనా సరే రక్షించి తీరుతుంది. అలాంటి నీ నామాన్ని జపించకపోతే, గుర్తు చేసుకోకపోతే
వాళ్ళందరూ అధోగతుల పాలవుతారు. ఇది భాగవతంలో ఉన్నది. వాళ్ళందరూ ఇలా కీర్తించి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి కనే సమయం ఆసన్నమయ్యింది. పంకజముఖి నీళ్లాడను సంకటపడ కలుల మానసంబుల నెల్లన్ సంకటము దోచే మెల్లన సంకటములు లేమి దోచే సత్పురుషులకున్. పోతన పద్యం. పంకజముఖి, పద్మం వంటి ముఖం గలది ఎవరు? దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి కనడం కోసం ఆమెకు నొప్పులు వస్తూ ఉన్నాయి, ప్రసవ వేదన పడుతోంది. ఆమె ప్రసవ వేదన పడుతుంటే దుష్టుల మనస్సుల్లో, వాళ్ళ హృదయాలలో ఏదో తెలియని వేదన, ఆవేదన మొదలయ్యింది. అసలు ఆమె ఎవరో తెలియదు చాలామంది దుష్టులకు. అసలు ఆమె శ్రీకృష్ణుణ్ణి కనబోతోంది అన్న విషయమూ తెలియదు. కానీ దుష్టుల మనస్సుల్లో ఆ ఆవేదన అనేది ప్రారంభమయ్యింది. ఆమె ప్రసవ వేదన పడుతుంటే దుష్టుల మనస్సులలో ఆవేదన కలగడం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఇంగ్లీష్లో అండి ఇంట్యూషన్ అని చెప్పే పదం ఉంది. అంటే ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ సంథింగ్ ఇమ్మీడియట్లీ వితౌట్ ద నీడ్ ఫర్ కాన్షియస్ రీజనింగ్. అంటే తార్కికమైన ఏ పాయింట్ అక్కడ ఉండదు, అక్కడ లాజిక్ ఉండదు, తర్కం ఉండదు. ఏంటో తెలీదు, ఏదో ఆవేదన దిగులుగా ఉంటోంది, నాకు ఏంటో తెలీదు ఆవేదన అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళకే తెలియదు ఏంటో ఆవేదన. కొంతమందికి దుష్టుల మనస్సుల్లో ఇలాంటి ఆవేదన కలుగుతోంది అంటే ఒక రకమైన ఇంట్యూషన్. ఇంకా చెప్పాలంటే ప్రిమానిషన్ అందాం. ప్రిమానిషన్ అనేది ఇంగ్లీష్లో సరైనటువంటి పదం. తెలుగులో అయితే అపశకునము అనాలా, ఇంకేమనాలో ఆలోచించండి. అంటే ఇట్స్ అ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్, ఎస్పెషల్లీ సంథింగ్ అన్ప్లెజెంట్ అని చెప్పి అనిపిస్తోంది దుష్టులకు. ఏదో నాకు చెడు జరగబోతోందే, ఏంటో తెలీదు, గుండె గాబరాగా ఉంది, ఏంటో ఆవేదనగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు దుష్టులు. దేవకీదేవి పడుతున్న ప్రసవ వేదనను అలా పోల్చారు భాగవతంలో. సంకటములు లేమి దోచె సత్పురుషులకున్. మరి మంచి వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? వాళ్ళకు కూడా ఇంట్యూషనే. ఏంటి అంటే సత్ప్రవర్తన కలిగిన వాళ్లకు, మంచి వాళ్లకు మా కష్టాలన్నీ తొలగిపోబోతున్నాయి అన్నట్టు వాళ్ళకేంటో శుభశకునాలు కనిపిస్తూ ఉన్నాయి, మంచి మంచి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మంచి వాళ్లకు. దేవకీదేవి ప్రసవ వేదన పడుతుంటే ప్రసవ వేదన అయిపోయింది. దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రసవించింది. ఇప్పుడు బయటికొచ్చాడు ఆమె గర్భంలో నుంచి. ఎలా ఉన్నాడు అంటే సుతుగనే దేవకి నడురే యతి శుభగతి తారలును గ్రహంబులు నుండన్ దితి సుత నిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. పోతన పద్యం. శ్రితవదనాలంకరిష్ణుడు అన్నాడండి పుట్టగానే పదం పోతన. శ్రిత వదనాలంకరిష్ణుడు. మనకోసారి చిన్నజీర స్వామివారు రాముని గురించి, కృష్ణుని గురించి వ్యాఖ్యానం చేస్తూ వారు చెప్పారు, రామునిలో ఒక లక్షణం ఉంది, ఒక ప్రత్యేకమైన లక్షణం. ఏంటంటే సౌశీల్యము అని చెప్పి పిలుస్తారు దాన్ని. వానరులతో మాట్లాడతాడు, గుహునితో మాట్లాడతాడు, శబరితో మాట్లాడతాడు, రాక్షసుడు విభీషణునితో మాట్లాడతాడు, క్షత్రియులతో మాట్లాడతాడు. ఎవరితో అయినా సరే కలిసిపోగలిగే మనస్తత్వం రాముడు. దానికి సౌశీల్యము అని పేరు. శ్రీకృష్ణునికి ఉన్నటువంటి లక్షణాలలో ఒకటి దివ్యమంగళ విగ్రహము. ఆయనను చూడగానే ఇక గతి తప్పుతారు, లయ తప్పుతారు. ఒకసారి ఋషులు అందరూ కూర్చొని అక్కడ ఏదో హోమాలు చేస్తూ ఉన్నారు, కొంతమంది తపస్సులు చేసుకుంటున్నారు, కొంతమంది జపాలు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు, ఏదో చదువుకుంటూ ఉన్నారు. శ్రీకృష్ణుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక్కసారి ఆయనను చూడగానే వీళ్ళు చేస్తున్న పనులు మొత్తం ఆపేశారు, ఆయనను చూస్తూ ఉన్నారు. దివ్యమంగళ విగ్రహం ఒకటి. రెండోది ఆశ్రిత వ్యామోహము. ఆశ్రిత వ్యామోహం శ్రీకృష్ణునికి. ఒకసారి శరణాగతి చేస్తే శ్రీకృష్ణుని దగ్గర, కృష్ణ నువ్వు నావాడివి, నేను నీవాణ్ణి కృష్ణ అని ఒక్కసారి సంపూర్ణ శరణాగతి కనుక చేస్తే ఇక వాళ్ళు ఏం చెబితే అది ఆయన చేస్తాడు, వింటాడు శ్రీకృష్ణుడు. ఇది ఆశ్రిత వ్యామోహము. అది మనం పాండవుల విషయంలో చూసాం, ద్రౌపది విషయంలో చూసాం, కురుసభలో ఏం జరిగిందో మనం చూసాం. ఆ పదాలండి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. ఏంటి? శ్రిత వదనాలంకరిష్ణుడు. ఎవరైనా సరే ఆశ్రయిస్తే, శరణాగతి చేస్తే వాళ్ళ వదనారవిందంలో అంటే వాళ్ళ మొహాలల్లో కాంతిని తీసుకొని రాగలిగే సామర్థ్యం ఉన్నవాడు. ఒక్కసారి ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆశ్రయించిన వాళ్ళ మొహాలల్లో ఒక్కసారి ప్రకాశం వచ్చేస్తుంది, వికాసం వచ్చేస్తోంది, ఆనందం వచ్చేస్తుంది. అలాంటి లక్షణం కలిగిన వాడు శ్రిత వదనాలంకరిష్ణుడు. బయటికొచ్చాడు ఆమె గర్భంలో నుంచి అన్నాడు పోతన. అంతేనా? దితి సుత నిరాకరిష్ణుడు. దితి యొక్క పుత్రులు ఎవరండి? దైత్యులు. నిరాకరిష్ణుడు, దైత్యులను తిరస్కరించేవాడు విష్ణువు. అంటే ఆశ్రితులనేమో
ఆనందింపజేస్తాడు, దైత్యులనేమో తిరస్కరిస్తాడు. అలాంటి విష్ణువు ఆమె గర్భం నుంచి బయటికి వచ్చాడు అన్నాడండి పోతన. ఇది భాగవతంలో ఉన్న వర్ణన. దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రసవిస్తున్న సమయంలో 7 సముద్రాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. మేఘాలు ఆనందంతో అలా అలా ఆకాశంలో తమ ఉరుములతో కృష్ణ భగవానుడొస్తున్నాడు అని ఏదో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చాటింపు వేస్తున్నట్టుగా ఉరుముతూ ఉన్నాయి. ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు శుభస్థానాలలో ఉండి ప్రకాశిస్తూ ఉన్నాయి. మొత్తం దిక్కులన్నీ కాంతితో నిండిపోతూ ఉన్నాయి. పిల్లగాలి అంటామే, చల్లటి గాలి సుగంధాన్ని మోసుకొస్తూ మెల్లగా వీస్తోంది. అంటే ప్రళయ కాలంలో వీచే గాలి కాదది. హుద్హుద్దు కత్రినా తుఫాన్లున్నాయా, తుఫాను గాలి కాదది. ఆహా, ఎంత చక్కగా ఉంది గాలి, ఎంత ఆనందాన్ని కలిగిస్తోంది శరీరానికి అన్నట్టుగా గాలి వీచింది. హోమగుండాలలో అగ్ని ప్రకాశవంతంగా వెలుగుతోంది. కొన్ని హోమగుండాలు నిరంతరం వెలిగే హోమగుండాలుంటాయి, అగ్ని ఆరని హోమగుండాలుంటాయి. అలాంటి హోమాలు చేసేవారుంటారు. ఒక్కసారి అగ్ని హోమగుండంలో అలా వెలిగిపోతున్నట్టుగా వెలిగిపోయింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు, ఆయనకు నమస్కరిస్తున్నట్టుగా వెలిగిపోయింది. నిజానికి అర్ధరాత్రి, కానీ తుమ్మెదల గుంపులు దూసుకొనొస్తున్నాయి. పద్మాలతో తుమ్మెదల గుంపులతో సరస్సులన్నీ మెరిసిపోతూ ఉన్నాయి. సరస్సులు పద్మాలతో కళకళలాడుతూ ఉన్నాయి. నదులు స్వచ్ఛమైన జలాన్ని తీసుకొనొస్తూ ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక భూమాత ఆమె మొహాన్ని చూడాలే, వదనారవిందం వెలిగిపోతోంది. అర్ధరాత్రి పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తూ ఉన్నాయి. పువ్వులతో పళ్లతో తోటలు అడవులు వెలిగిపోతూ ఉన్నాయి. ఇక దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు. గంధర్వులొచ్చి ఆకాశంలో దివ్య గానాలు చేస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు. రంభాది కాంతలు అని చెప్పి అన్నాడు భాగవతంలో. రంభ, ఇక అలాగే ఇతర అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుణ్ణి కీర్తిస్తూ ఆయనకు స్వాగతం పలుకుతూ నాట్యం చేస్తున్నారు. సిద్ధులు గుంపులుగా ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. చారణులు అప్పటి వరకు భయంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు పుట్టగానే వాళ్ళ భయం మొత్తం తొలగిపోయింది, ఆనందంగా చూస్తూ ఉన్నారు. దేవతలు రకరకాల వాయిద్యాలు తీసుకొని వచ్చి ఒక ఉత్సవం చేస్తున్నారు ఆకాశంలో. కిందన వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు, కనిపించడం లేదు. భేరీ నాదాలు మోగుతూ ఉన్నాయి, పాటలు పాడుతూ ఉన్నారు. అప్సరసల నాట్యాలు, వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు అని ఆనందంగా పండగ చేసుకుంటున్నట్టుగా ఉంది వాతావరణం ఆకాశంలో. ఎవరికి కనిపించడం లేదు. వేదవ్యాసుడు రచించాడు, ఆయన నారాయణ స్వరూపుడే. ఇక ఆయనకు కనిపించింది ఏముంటుంది చెప్పండి? ఎవరెవరి మనసుల్లో ఏముందో కూడా వేదవ్యాసునికి తెలుసు. ఇదంతా శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పి, పరీక్షిత్తు మహారాజా, శ్రీమన్నారాయణుణ్ణి ప్రసవించిన ఆ దేవకీ మాత మెరుపు తీగలు మెరిసినట్టుగా మెరిసిపోతోంది. ఎంత ఆనందంగా ఉందో ఆమె ఆ సమయంలో, ఎంత అందంగా ఉందో ఆమె ఆ సమయంలో, ఇక మనం వర్ణించలేము. నిండు పౌర్ణమి రోజు 16 కళలతో చంద్రుడు తూర్పు దిక్కు ఎంత అందంగా కనిపిస్తాడో అంత అందంగా కనిపిస్తోంది దేవకీదేవి దేహము, ఆమె వదనారవిందము అలా వెలిగిపోతోంది. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే, ఆ బాలుడు 2 చేతులతో లేడు. సరిగ్గా అప్పుడు చూశారు బాలుని వంక. నీలమేఘశ్యాముడై కనిపిస్తూ ఉన్నాడు, ఆజానుబాహుడై కనిపిస్తూ ఉన్నాడు. ఆజానుబాహుడు అంటే ఏంటండి? మోకాళ్ల వరకు చేతులు ఉంటే ఆజానుబాహుడు అని చెప్పి పిలవాలి. రాముడు ఆజానుబాహుడు. అలా కనిపిస్తూ ఉన్నాడు. 4 చేతులున్నాయి. ఒక చేతిలో గద, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో పద్మం వెలిగిపోతూ ఉన్నాయి. శ్రీమన్నారాయణుడు ఎప్పుడైనా సరే 4 చేతులతో ప్రత్యక్షం అయ్యాడంటే అందులో ఖచ్చితంగా శంఖచక్రాలు గదా పద్మాలు ఉండి తీరతాయి. అలా 4 చేతులతో కనిపిస్తున్నాడు బాలుడు. వసుదేవుడు కళ్ళవంక చూశాడు. ఆ బాలుని కళ్ళవంక కళ్ళు తామర రేకుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి, వెలిగిపోతూ ఉన్నాయి. వక్షం విశాలంగా కనిపిస్తోంది. కంఠంలో కౌస్తుభ మణి మెరిసిపోతోంది. ఎంతో సౌందర్యంతో ఉండే మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ఉన్నాయి. శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియుడు. అలంకారం లేకుండా వచ్చే ప్రసక్తే లేదాయన. ఆఖరకు హిరణ్యకశపుణ్ణి సంహరించడానికి నరసింహావతారంలో వచ్చినప్పుడు ఏం అలంకారం, అలంకారంతోనే వస్తాడాయన. శ్రీవత్సము అనే మత్స ఉంది వక్షం మీద. చెవికి కుండలాలు మెరిసిపోతూ ఉన్నాయి. చెవి కుండలాలతో ఆయన తల మీద ఉన్న వెంట్రుకలు మెరిసిపోతూ ఉన్నాయి. చిన్న బాలుడు కదా, చిన్న కిరీటాన్ని ధరించి ఉన్నాడు. ఆ కిరీటం వైడూర్యాలు మణులు పొదిగి ఉన్నటువంటి కిరీటం.
పూర్ణ చంద్రుడు ఎలాగైతే వెలిగిపోతాడో కాంతితో అలా వెలిగిపోతూ ఉన్నాడు. సజ్జనులను రక్షించడానికి వచ్చిన ఆ శ్రీమన్నారాయణుడు, అపార దయా సముద్రుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆయనను వసుదేవుడు అలా చూసి ఒక్కసారి వసుదేవుని శరీరం మొత్తం పులకించిపోయింది. ఆశ్చర్యం వేసింది. ఉబ్బి తబ్బిబ్బైపోతూ అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు వసుదేవుడు. ఇప్పుడు అర్థమైంది, నాకు పుత్రుడు పుట్టాడు, శ్రీమన్నారాయణుడే నాకు పుత్రుడుగా పుట్టాడు అని అర్థమయ్యి వెంటనే స్నానం చేసి దానం చేసే అవకాశం లేదు కాబట్టి మనసులోనే ఆనందరసం అనే సముద్రంలో స్నానం చేస్తూ వసుదేవుడు మనసులో అనుకున్నాడు, బ్రాహ్మణులకు 10,000 గోవులు దానం చేస్తున్నాను అని మనసులోనే దానం చేసేసాడు. ఆ తర్వాత చెరసాల నుంచి బయటికి వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు 10,000 గోవులు తర్వాత నిజంగా దానం చేశాడు. ముందు మనసులో దానం చేసేసాడు. మానసికంగా దానం చేయడం అంటారు. మానసికంగా ధార పోసేశాడు. బ్రహ్మదేవుణ్ణి కన్నా ఈ శ్రీమన్నారాయణుడు మాకు పుట్టాడు మా ఇంట్లో పిల్లవాడిగా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేశాడు. పైకి లేచి 2 చేతులను తన నుదుటి దాకా తీసుకొని వచ్చాడు. హృదయం దగ్గర కాదు, నుదుటి మీద పెట్టుకున్నాడు 2 చేతులు జోడించి. చిన్నపిల్లవాడు, నా కుమారుడు అని చెప్పి ఆలోచించలేదాయన. శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. నారాయణ చరిత్రను గానం చేస్తూ ఉన్నాడు, పొగుడుతూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాడు వసుదేవుడు. మొత్తం సృష్టి అంతా నీలోనే మాకు కనిపించేలా చేస్తావు నారాయణ. జ్ఞానానంద స్వరూపునివి నువ్వు, శాశ్వతునివి నువ్వు ఎవరి ఆజ్ఞలకు లోబడవు. మాయ నిన్ను దరి చేరలేక, మాయ నిన్ను అంటలేక దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది మాయ. అలాంటి నిన్ను మేము కన్నామా, ఇదేం ఆశ్చర్యము అని చెప్పి చూస్తున్నాడు వసుదేవుడు. ఈ సర్వ సృష్టి నీలోనే ఉంది. మొత్తం సర్వానికి అంటే సర్వ సృష్టికి ఆత్మ లాంటి వాడివి నువ్వు. ఈ సృష్టి మొత్తం నీ దేహం లాంటిది. నీతో తయారైనటువంటి ఈ సృష్టి, నీతో తయారైనటువంటి ఈ వస్తువులలో మళ్ళీ మొత్తం నిండి ఉన్నది నువ్వే కదా. అలాంటి నీకు లోపల బయట అనే తేడాలే లేవు. నువ్వు తప్ప ఇతరమైనదేది కూడా ఇక్కడ లేదు. నువ్వు కాకుండా ఇంకేదైనా ఇక్కడ ఉంది అని చెప్పి ఆలోచిస్తే, అంటే పరమాత్మ తప్ప ఇంకేదైనా ఉంది అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళు పరమ మూర్ఖులు అన్నాడు. భాగవతంలో ఉన్నటువంటి పద్యం ఉంది, కావాలంటే నేను దాన్ని చదివి కూడా వివరిస్తాను మీకు, వింటున్నటువంటి వాళ్లకు. ఈ విశ్వం నీ నుంచి పుడుతోంది. ఈ విశ్వానికి అవసరమైన గుణాలు కానీ, ఈ విశ్వాన్ని మార్చడానికి కావాల్సినవి కానీ అవేవి నీకు లేవు. సృష్టి చెయ్యాలన్న కోరిక కూడా నీకు లేదు. కానీ నీ వలన పుట్టినటువంటి ఈ విశ్వము నీ వలన వృద్ధి పొందుతూ నీలోనే లయమైపోతోంది. సృష్టి చేస్తూ ఉన్నప్పుడు సత్వగుణంతో తెల్లని రంగుతో ప్రకాశిస్తూ ఉంటావు. సృష్టిని లయం చేయాలనుకున్నప్పుడు నల్లటి రంగుతో నువ్వు ప్రకాశిస్తూ తమోగుణ రూపుడవై కనిపిస్తూ ఉంటావు. ఇవన్నీ కూడా నువ్వే ధరిస్తున్నటువంటి రకరకాల పాత్రలు, నువ్వు చేస్తున్నటువంటి మాయ. ఇదంతా కూడా శ్రీమన్నారాయణ, నువ్విలా ఉద్భవించడానికి కారణమేంటో నాకు అర్థమవుతోంది. సత్పురుషులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి ఈ భూమి మీద నువ్వు ఇలా మానవునిగా అవతరించావా అని వసుదేవుడు పదే నమస్కారాలు పెడుతూ ఉన్నాడు. అంతేకాదు ఇంకొక మాట అన్నాడు. ఆకాశవాణి ఆ రోజు చెప్పిన మాటల దెబ్బకు కంసునికి ధైర్యం అనేది సన్నగిల్లింది. ఆ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో పుట్టబోతున్నావు అని చెప్పి భయపడ్డాడు. నీ ముందు పుట్టిన 6 మందిని, అంటే నీ అన్నలందరినీ ఆ కంసుడు పొట్టన పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నువ్వు పుట్టబోతున్నావు అన్న విషయం తెలియగానే కంసునికి నిద్ర కూడా పట్టడం లేదు. అంత భయపడుతున్నాడు. నువ్వు పుట్టావు అని ఈ చెరసాల ముందు ఉన్న భటులు గనక వెళ్ళి చెప్పారా, ఆలస్యం చెయ్యడు, వెంటనే దూసుకొని తన ఖడ్గంతో నీ వైపుకు దూసుకొస్తాడు అని వసుదేవుడు తనలో తాను అనుకుంటున్నట్టుగా, ఆ పిల్లవానికి చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవకీదేవి తన కుమారుణ్ణి చూసింది. సాముద్రిక శాస్త్రంలోనూ అలాగే పెద్దలు చెప్పిన విషయాలలోనూ మహాపురుషుల దేహంలో ఎలాంటి లక్షణాలుంటాయో అలాంటి లక్షణాలన్నీ ఆ బాలునిలో కనిపిస్తూ ఉన్నాయి. ఆహా, ఎంత అందంగా ఉన్నాడు ఈ బాలుడు, ఎంత సుకుమారుడు అని చెప్పి చూస్తోంది. అకస్మాత్తుగా ఆమెకు అన్న గుర్తొచ్చాడు కంసుడు. అమ్మో కంసుడు అని చెప్పి మళ్ళీ కాస్త భయం ప్రవేశించింది ఆమెకు. మళ్ళీ చిరునవ్వు నవ్వుతోంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మను చూస్తోంది. ఇప్పుడు దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ
ఆ తర్వాత దేవకీదేవి కూడా శ్రీకృష్ణుని కీర్తించింది. ఆ కీర్తించడంలో కూడా అండి తత్వం దాగుంది. మరోసారి నేను ఎప్పుడైనా చెప్తాను. మహాయోగులు ఒంటరిగా కూర్చొని యోగ మార్గాన్ని అవలంబిస్తూ కఠోరమైన సాధన చేస్తూ నిన్ను దర్శించాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చూసింది తాము చూడాలి అనుకుంటున్న రూపాన్నే తప్ప నువ్వు అనుగ్రహించే ఈ రూపాన్ని కాదు ప్రభు. ఇలాంటి రూపాన్ని దర్శించగలిగే అవకాశం ఎంతమందికి వస్తుంది? నీ దర్శనాన్ని మాకిచ్చావు, ఈ రూపాన్ని నేను చూశాను, నేను తరించాను ప్రభు అని దేవకీదేవి శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తోంది. అంతేకాదు, ఈ భౌతికమైన కళ్ళతో నీ దివ్య రూపాన్ని దర్శించడం నాకు చాలా కష్టంగా ఉంది ప్రభు, ఇదిగో నా నమస్కారాన్ని స్వీకరించు కృష్ణ అని ఆమె కూడా 2 చేతులు జోడించి నమస్కరించింది. ఆ తర్వాత ఆమె అంది, శ్రీకృష్ణ నీ ఈ స్వరూపాన్ని ఉపసంహరించుకో ప్రభు అని ప్రార్థించింది. అలా ఉంటే ఎలా మరి? 4 చేతులతో అలాగే ఉన్నాడనుకోండి, ఎలా? తల్లి వెంటనే ఈ రూపాన్ని ఉపసంహరించుకో అని చెప్పి ప్రార్థించింది. అంతేకాదు, సృష్టి మొత్తం ప్రళయంలో లీనమైపోతూ ఉన్నప్పుడు మొత్తం ఈ విశ్వాన్నంతటిని నీ కడుపులో దాచుకున్నావు, జగన్నాటక సూత్రధారివి. అలాంటి నువ్వు నా కడుపున పుట్టడం ఇది కూడా నీ మాయనే శ్రీమన్నారాయణ అని దేవకీదేవి ప్రార్థించింది. ఆ తర్వాత దేవకీదేవి, శ్రీమన్నారాయణ పరమనీచుడు కంసుడు మమ్మల్ని ఇదిగో చాలా కాలం ఈ చెరసాలలో బంధించాడు, మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాడు, దుష్ట చిత్తంతో ఉన్నాడు, అతన్ని శిక్షించు, మేమెంతో భయంలో ఉన్నాము, మమ్మల్ని రక్షించు. నువ్వు ఇలా పుట్టడం వల్ల మేము ఎన్నెన్నో పుణ్యాలు, ఎన్నెన్నో నోములు, ఎన్నెన్నో వ్రతాలు ఏమిటేమిటో చేసుంటాము, అవన్నీ ఈరోజు పండాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము అని దేవకీదేవి నమస్కారం పెట్టింది. శ్రీమన్నారాయణుడు వీళ్ళిద్దరూ మాట్లాడింది మొత్తం విని వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం చెప్పాడు. అమ్మా, పూర్వం స్వయంభువ మన్వంతరంలో పృష్ణి అనే మహానుభావురాలువి నువ్వు, మహాపతివ్రతవు నువ్వు. నీ పేరు అప్పుడు పృష్ణి, నీ భర్త పేరు సుతపుడు, ఇదిగో ఈ వసుదేవుడు. మీ ఇద్దరు బ్రహ్మ చెప్పడం వల్ల అద్భుతంగా తపస్సు చేశారు, ఘోరమైన తపస్సు. ఇంద్రియాలను నిగ్రహించారు, ప్రకృతి బాధలన్నింటినీ సహించారు. మీ ఇద్దరూ ఒకచోట ఏకాంతంగా ఉండి ఆకులు అలములు భుజిస్తూ తీవ్రమైన తపస్సులో మునిగిపోయారు. అలా 12,000 దివ్య సంవత్సరములు అన్నాడు. అలా తపస్సు చేయగా మీ రూపాలు ప్రకాశవంతమైపోయాయి. నా నామాన్ని మీరు స్మరిస్తూ, నా తత్వాన్ని జపిస్తూ, నా తత్వానికి కాస్త సమీపానికి మీరు రాగలిగారు. ఆ తపస్సు వల్ల నన్ను ఎంతో నిష్టగా ధ్యానించారు, పూజించారు. అప్పుడు నేను వరాలు కోరుకోండి అని చెప్పి అడిగాను. అప్పటికి మీకు పిల్లలు లేరు, తపస్సులో అలా కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవహించింది. నేను మీ ముందు ప్రత్యక్షమైనప్పుడు మీరేం కోరుకోవాలి? మోక్షం కోరుకోవాలి. మిమ్మల్ని నేను చక్కగా వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయేవాడిని, మీకు మోక్షాన్ని అనుగ్రహించేవాడిని. కానీ మీరు నాకు నీతో సాటి అయిన కుమారుడు జన్మించాలి అని వరం కోరుకున్నారు. సరే అని చెప్పి నేను మీకు వరం ఇచ్చాను. నాతో సాటి అయిన కుమారుణ్ణి నేను ఎక్కడి నుంచి పట్టుకురావాలి? అందుకే నేనే మీకు జన్మిస్తాను అని జన్మించాను. పృష్ణి గర్భుడు అనే పేరుతో నేను మీకు కొడుకుగా పుట్టాను. ఆ తర్వాత 2వ జన్మలో మళ్ళీ అదితి కశ్యపుడు అనే పేరు మీద మీ ఇద్దరు దంపతులుగా ఉన్నారు. అయినా అతిథి కశ్యపుల గురించి తెలియందెవరికి? అప్పుడు నేను మీకు వామనుడు అనే పేరుతో పుట్టాను. ఇక ఇప్పుడు 3వ జన్మలో మీ ఇద్దరికి నేను పుత్రుడుగా జన్మిస్తూ ఉన్నాను. ఇక మీదట మీకు నేను జన్మించను. ఇదే నేను మీకు జన్మిస్తున్నటువంటి చిట్ట చివరి జన్మ. నన్ను కుమారుడిగా చూడాలి అని చెప్పి అనుకున్నారు కాబట్టి ఇలా నేను మీకు జన్మిస్తూ వచ్చాను. అంతేకాదు, ఈ జన్మతో నేను మీకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాను. ఇదే మీ ఇద్దరికి చిట్ట చివరి జన్మ. ఈ జీవితాన్ని పరిపూర్ణంగా మీరు గడిపి నన్ను చేరుకుంటారు. ఇక మీదట మీరు మరో జన్మ ఎత్తరు, మీరు నా లోకానికి వచ్చేస్తారు అని వాళ్లను అనుగ్రహించాడు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ పుట్టగానే చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటండి? ఏంటి చెప్పండి? రాక్షసులను చంపాడా? చంపలేదు. అసలు ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాటలు, అసలు ఆయన ఏం చేశాడు? మోక్షాన్ని అనుగ్రహించాడు. పుట్టగానే తల్లిదండ్రులిద్దరికీ మోక్షాన్ని అనుగ్రహించాడు. అందుకే అండి వేదవ్యాసుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. ఆ తర్వాత ఎందరికో మోక్షాన్ని అనుగ్రహించాడు,
ఎందరితోనో ఆడాడు, పాడాడు, అబ్బో చాలా చేశాడు. దుష్ట శిక్షణ అనేది తర్వాత వచ్చింది, అదంతా కూడా భాగమే. కానీ మోక్షాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. అది ఆయన చేసిన మొట్టమొదటి పని. ఇదంతా చెప్పి శుకమహర్షి పరీక్షిత్ మహారాజుతో అంటున్నాడు, మహారాజా, శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పగానే దేవకీ వసుదేవులు ఆశ్చర్యంతో కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు. ఇదంతా చెప్పి అప్పుడు తన రూపాన్ని వదిలిపెట్టి, అంటే తన 4 చేతులున్నటువంటి ఆ రూపాన్ని వదిలిపెట్టి ఇప్పుడు చిన్నపిల్లలు ఉండే రూపాన్ని ధరించాడు. ఇప్పుడు ఏడవడము, కాళ్ళు అలా కొట్టడము, కళ్ళు అలా తిప్పి చూడడము, చిన్నపిల్లలు పుట్టగానే ఏం చేస్తూ ఉంటారో అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు వసుదేవుడు ఏం చేయాలో శ్రీమన్నారాయణుడు సంకల్పంతోనే తెలియజేశాడు. వసుదేవునికి అర్థమైపోయింది. ఆ శ్రీమన్నారాయణుణ్ణి, అంటే ఆ శ్రీకృష్ణుణ్ణి, కృష్ణ అనే పేరు ఇంకా పెట్ల, పసిబాలుణ్ణి ఆ చెరసాల దాటించి వేగంగా తీసుకొని వెళ్ళాలి అన్న విషయం అర్థమైపోయింది. ముందు శ్రీమన్నారాయణుడు చెప్పాడే, మాయను పిలిచి ఆమెకు ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత ప్రకారం రేపల్లెలో నందుని భార్య యశోదకు యోగమాయ ఒక చిన్న పిల్లలాగా జన్మించింది. అంటే ఆడపిల్లను యశోదాదేవి ప్రసవించింది. ఇక ఆ సమయంలో వసుదేవుడు ఆ పసిబిడ్డడిని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు తన హృదయానికి హత్తుకున్నాడు. ఇక మెల్లిగా అడుగులు వేసుకుంటూ బయటికి వచ్చాడు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. అందరూ నిద్రలో జోగుతూ ఉన్నారు. ఆశ్చర్యమేంటంటే రేపల్లెలో ఉన్న ఆ గ్రామీణులను, కావలి కాసేవాళ్లను అందరినీ ఆ శ్రీమన్నారాయణుని మాయ అనేది ఆవరించింది. అక్కడ కూడా వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. అంటే మధురలో చెరసాలలో ఉన్నవాళ్ళు, మధురలో ఉన్నవాళ్ళు గాఢమైన నిద్రలోపలికి వెళ్ళిపోయారు. రేపల్లెలో కూడా అందరూ గాఢమైన నిద్రలోపలికి వెళ్ళిపోయారు. ఇక వసుదేవుడు అప్పటి వరకు ఆయన చేతులకున్నవి, కాళ్లకున్నవి ఆ సంకెళ్ళు మొత్తం ఊడిపోయి కింద పడ్డాయి. శ్రీమన్నారాయణుడి సంకల్పం ముందు ఇక అవన్నీ ఏమాగుతాయండి? వసుదేవుడు నడుస్తూ ఉంటే ఎన్నెన్నో తలుపులున్నాయి, వాటి తాళాలు ఊడిపోయి కింద పడుతూ ఉన్నాయి. వసుదేవుడు అసలు ఏ ప్రయత్నమూ చేయలేదు. పిల్లవాడిని ఎత్తుకోనున్నాడంతే, నడుస్తూ ఉన్నాడు. ద్వారాలు ఎవ్వరూ తెరవడం లేదు. మామూలుగా అయితే 10 మందో 20 మందో తెరవాలి కొన్ని ద్వారాలను. వాటంతటా అవే తెరుచుకుంటూ ఉన్నాయి. వసుదేవుడు చక్కగా నడుచుకుంటూ బయటికి వచ్చాడు. అయితే అది మధుర కదండి, ఎందరో ఉంటారు జనాలు, ఎవ్వరు కూడా ఆయనను చూడడం లేదు. ఆయన ఆనందంగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఎవరైనా చూస్తారా అన్నట్టు ఇటు చూస్తున్నాడు, కానీ ఎవరు తనను చూడడం లేదు. నిద్రలో జోగుతూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. ఆయన అలా నడుస్తూ ఉంటే ఆయన వెనక పడగలు విప్పి ఒక మహాసర్పం ఆయనను అనుసరిస్తోంది. అలా నడుస్తూ ఉన్నాడు. యమునా నది దగ్గరికి వచ్చాడు. యమునా నదిని దాటుతూ ఉంటే అబ్బో అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి. అవన్నీ నేను ఇక్కడ చెప్పడం లేదు. మరొక్కసారి ఎప్పుడైనా ఇదే అంశాన్ని తీసుకొని అందులో ఉన్న రహస్యాలు ఏంటనేది మరోసారి మాట్లాడదాం. వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి తీసుకొని వెళుతూ ఉంటే యమునా నది జలాలు ఉప్పొంగుతూ ఉన్నాయి. ఎందుకు ఉప్పొంగుతున్నాయి అంటే శ్రీకృష్ణుని పాదాలను ఆశ్రయించి ఒకసారి నమస్కరించాలి అనేది యమునా నది యొక్క ప్రయత్నం. యమునా నది శ్రీకృష్ణుని పాదాలను తాకి ఆ తర్వాత కాస్త చల్లబడి కాస్త తగ్గింది. ఇక ఆయన నడుస్తూ ఉంటే నదీ జలాలు ఆయననేమి ముంచెత్తడం లేదు. ఆయనకు దారి ఇస్తున్నట్టుగా అటు ఇటు తొలగిపోతోంది యమునా నది. ఆయన నడుస్తూ ఉన్నాడు. వసుదేవునికి శ్రీకృష్ణునికి వెనక ఒక మహాసర్పము పడగ విప్పి వారిని రక్షిస్తున్నట్టుగా అలా నడుచుకుంటూ వస్తోంది. నిజానికి శ్రీకృష్ణుణ్ణి రక్షించడము అనడం కంటే శ్రీకృష్ణుని తండ్రిని వారిని సేవించడానికి వచ్చింది ఆ మహాసర్పము అని చెప్పి కూడా అర్థం చేసుకోవచ్చు. వసుదేవుడు రేపల్లెకి వచ్చాడు. రేపల్లెలో అందరూ నిద్రపోతూనే ఉన్నారు. అలా వసుదేవుడు యమునా నదిని దాటాడు. నందుడు ఉన్న ఆ రేపల్లె లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు, గాఢమైన నిద్రలో ఉన్నారు. ఇక వాళ్ళని ఎవరిని పిలవలేదు, ఎవరిని నిద్ర లేపలేదు. వసుదేవుడు సరాసరి నందుని ఇంటికి వెళ్ళాడు. ఆయన తలుపులు అలా తెరుచుకున్నాయి, నందుని యొక్క ఇంటి తలుపులు. లోపలికి వెళ్ళాడు. యశోదాదేవి నిద్రపోతూ ఉంది, మైమరిచి గాఢమైన నిద్రలో ఉంది. తన చేతుల్లో ఉన్న బాలుడిని అక్కడ పెట్టాడు. నిత్యప్రసాదయగు యశోద శయ్యనొయ్యన చిన్ని నల్ల నయ్యనునిచి అన్నాడు పోతన. చిన్ని నల్లనయ్య, ఆ చిన్న నల్లనయ్యను ఆ బాలుడిని అక్కడ పెట్టి యశోద పక్కలో పడుకొని ఉన్న ఆ ఆడపిల్లను, చిన్న పాపను ఎత్తుకొని ఇక ఆలస్యం చేయకుండా మళ్ళీ వెనుదిరిగి బయలుదేరాడు. తీసుకొచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు ఆ పిల్లను. అప్పటి వరకు మనసులో ఏంటేంటో ఉంది. పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు,
అంటే ఏదో శక్తి తనను నడిపించింది అన్నట్టుగా నడిచి వెళ్ళి తీసుకొని వచ్చాడు తప్ప ఆయన బలం కాదు అన్న విషయం కూడా అర్థమవుతోంది. మళ్ళీ ఆయన కాళ్లకు చేతులకు ఆ సంకెళ్ళు వేసుకున్నాడు. ఏమీ తెలియని వాళ్ళలాగా అలా కూర్చొని ఉన్నాడు. యశోదాదేవికేమో ఏమీ తెలీదు. తనకు పుట్టిన కూతురుని వసుదేవుడు తీసుకెళ్లాడని గాని, దేవకీ వసుదేవులకు పుట్టిన ఆ నల్లనయ్యను తీసుకొచ్చి తన పక్కన పడుకోబెట్టారని గాని ఆ యశోదాదేవికేమో పాపం ఏమీ తెలీదు. ఇదంతా కూడా శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను బట్టే వసుదేవుడు ప్రవర్తించాడు. ఇక ఇప్పుడు మధురలో ఆ చెరసాలలో ఆ ఆడపిల్ల క్యార్ క్యారమని ఏడవడం మొదలుపెట్టింది. ఆ శబ్దం విన్న కాపలా వాళ్ళు, ఆ భటులు మాయ తొలగిపోవడంతో వెంటనే నిద్ర మేల్కొన్నారు. ఒక్కసారి చెరసాల లోపలికి చూశారు. అంతా బానే ఉంది, ఇక్కడే ఉన్నారు, తాళాలు ఉన్నాయి. అమ్మో, వెంటనే కంసుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని పరిగెత్తుకుంటెళ్ళి, మీ చెల్లెలు ప్రసవించింది మహారాజా అని చెప్పి భటులు గోలగా అరుస్తూ కంసుడిని నిద్రలేపారు వాళ్ళు. వెంటనే కంసుడు మంచం మీద నుంచి కిందికి దూకాడు. ఇక నిద్రపోయినప్పుడు ఎలా ఉంటుందండి? భాగవతంలో వర్ణన, కంసుని జుట్టు, ఆ వెంట్రుకలు మొత్తం అటు ఇటు వేలాడుతూ ఉన్నాయి. పంచె నేల మీద అలా పారాడుతున్నట్టుగా ఉంది. రోషం, కోపం, నా శత్రువు పుట్టాడా అని నరికి పారేయాలని పరుగున అక్కడి దాకా వచ్చాడు. దూసుకొచ్చి ఆ పిల్లని చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడు పోతన ఒక అద్భుతమైన పద్యం ఉత్పలమాల ఛందస్సులో, చాలామంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. అన్నా శమింపు మన్నా తగదల్లుడు కాదిది మేన కోడలౌ మన్నన చేయుమన్నా విను మానిని చంపుట రాచపాడి కాదన్నా సుకీర్తివై మనగదన్నా మహాత్ములు పోవు త్రోవ పోవన్నా భవత్ సహోదరి గదన్నా నినున్ శరణంబు వేడెదన్. పద్యం. అన్నా 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 ఇది మేనల్లుడు కాదన్నా, మేనకోడలు, ఇది ఆడపిల్లను చంపొద్దన్నా, మేనకోడల్ని చంపొద్దన్నా, మేనకోడల్ని గారాబం చెయ్యి అంటుంది. మన్నన చెయ్యి, ఆమెను ఆదరించు. మేనకోడల్ని, స్త్రీలను చంపడం రాచపాడి కాదు, క్షత్రియులకు మర్యాద కాదన్నా, చిన్నపిల్లన్నా స్త్రీ అన్నా ఎందుకన్నా దాన్ని చంపుతావు, పెద్దలు మహాత్ములు నడిచిన దారిలో నడు అన్నా అని కంసునికి బుద్ధి చెప్తోంది. కీర్తితో బతుకన్నా, నేను నీ చెల్లెల్ని కదన్నా, నా కూతురన్నా చంపకన్నా, వదిలేయ అన్నా అని శరణు వేడుతోంది, ఏడుస్తోంది చిన్నపిల్లని వదిలేయని. కంసుడు అలాగే ఆ పిల్లను పట్టుకొని దేవకి వంక చూశాడు. మళ్ళీ అంది, కట్టా ఆర్గురు కొడుకుల బట్టి వధించితివి, ఆడు పడుచిది కోడల్ నెట్టన చంపగ వలెనే కట్టిడివి గదన్నా, అన్నా కరుణింపగదే అన్నది. అంటే కరుణ చూపించన్నా, ఇప్పటికే 6 మంది కొడుకుల్ని చంపేశావు కదా, చిన్నపిల్లల్ని, ఇది ఆడపిల్ల, నీకు మేనకోడలవుతుంది, ఎందుకు చంపాలి దీన్ని? మరి హృదయం లేని వాళ్ళలాగా చేయకన్నా, ఇంత హృదయం లేనివాడివైపోయావా, ఇంత కఠినాత్మునివైపోయావా, కాస్త నా మీద దయ చూపించన్నా. నాకు పుట్టబోయే కొడుకు గదా నీకు శత్రువు, కానీ పుట్టింది కొడుకు కాదు కదా, అమ్మాయి కదా, ఈ అమ్మాయిని చూసి కాస్త కనికరంతో వదిలేయన్నా, కనీసం ఈ పిల్లనైనా నాకు మిగిలించన్నా అని చెప్పి ఏడుస్తోంది దేవకీదేవి. వాడు కఠినాత్ముడు, వింటాడా? చెల్లెల్ని తిట్లు తిట్టాడు. అంటే బుద్ధి జ్ఞానం లేకుండా తిడుతూ ఉంటారే, అత్యంత కఠినంగా చెల్లెల్ని తిడుతూ ఆ పాపను గట్టిగా అలా పట్టుకొని, అది కూడా కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉన్నాడు. పాప ఏడుస్తోంది. నేల మీద విసిరి కొడదాము అని తమ్మని విసిరి కొట్టాడు నేల మీద. కానీ ఆ పాప నేల మీద పడలేదు, రెవ్వుమని ఆకాశం లోపలికి అలా ఎగిరిపోయింది. చూస్తూ ఉన్నాడు, నోరు తెరుచుకొని చూస్తున్నాడు. ఆకాశంలో ఒక్కసారి దేవతలు పుష్పాలు పట్టుకొని వచ్చారు. సువాసనలతో ఆ చెరసాల నిండిపోయింది. ఆ పైకి వెళ్లిన పాప 8 భుజాలు ఉన్న దేవిగా ఆవిర్భవించింది. ఆమె చేతుల్లో గద, శంఖము, చక్రము, పద్మము, బాణము, ధనస్సు, ఖడ్గము, శూలము, ఈ 8 ఆయుధాలున్నాయి. సిద్ధులు, చారణులు విమానాలలో ఆకాశ మార్గం నుంచి దూసుకొనొస్తూ ఉన్నారు, ఆమెను సేవిస్తూ ఉన్నారు. కిన్నెరలు వస్తున్నారు, గంధర్వులు వస్తున్నారు, గరుడులు వస్తున్నారు, దేవతలు వస్తున్నారు, ఆమెకు కానుకలు సమర్పించడానికి వస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు. యోగమాయా దేవిని కీర్తిస్తూ ఆకాశంలో ఒక కోలాహలం కనిపిస్తోంది. వీడు నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాణ్ణి చూసి యోగమాయ అంటోంది, ఏయ్ తెంపరివై పొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలను చంపితివి, అంతనైనా ఉపశాంతి వహింపక రాళ్ళ మీద
నొప్పింపితివి. విసిరో ఇదియు బీరమే, నా సరసన్ జనించి నిన్ చంపెడు వీరుడొక్క దశ, సత్కృతి నొందెడు వాడు దుర్మతి అని హెచ్చరిక జారీ చేసి అదృశ్యమైపోయింది. ఏమిటి ఆ హెచ్చరిక అంటే, ఒరేయ్ దుర్మతి, దుష్టుడా, ఎంతటి తెంపరితనమరా నీది! దేవకీదేవికి పుట్టిన బిడ్డలను వరసబెట్టి 6 మంది చిన్ని పిల్లలను సంహరించావు నువ్వు. అంతటితో నీకు శాంతి లేదు. నేను ఆడపిల్లను అని కూడా చూడకుండా, చిన్నపిల్లనని కూడా చూడకుండా విసిరి నేల మీద కొడతావా చంపడానికి? దుర్మార్గుడా, దుర్మతి, ఇదేనారా నీ శౌర్యము? ఇదేనారా నీ పరాక్రమము? ఆడపిల్లను, చిన్నపిల్లను, అప్పుడే పుట్టిన పిల్లను నేలకేసి కొట్టేంతటి పరాక్రమమారా నీది? ఇంతటి నీచుడు వారా నువ్వు? రేయ్, నిన్ను చంపేవాడు ఒక మహావీరుడు నాతో పాటే పుట్టాడు, కానీ ఇక్కడ లేడు, మరో చోట పెరుగుతూ ఉన్నాడు అని అదృశ్యమైపోయింది ఆమె. ఇక చూడండి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో. వాడు వెంటనే ఏమన్నాడో తెలిస్తే అండి, వింటున్న మీరు ఆశ్చర్యపోతారు. వెంటనే దేవకీ వసుదేవులను చూసి వాళ్లకు ఏదో నమస్కారం పెడుతున్నట్టుగా పెడుతూ, దేవకీ వసుదేవులారా, వీడు మాట్లాడుతున్నాడు కంసుడు, శాంత స్వభావులారా, నేను మహాపాపిని. ఎవరో కొంతమంది చెప్పిన మాటలు విని నేను ఈ చిన్నపిల్లలను సంహరించాను, హత్య చేశాను. నేను బతికున్నా సరే చచ్చిన వాడితో సమానము. నేను మహానీచుణ్ణి, క్రూరుణ్ణి, పాపిని. నా తప్పులు దయచేసి లెక్కబెట్టుకోకండి. మీ దయతో నన్ను కరుణించండి, నన్ను క్షమించండి అంటున్నాడు వీడు. ఇక చెప్పండి. అంతేకాదు ఇంకేమన్నాడంటే మెట్టవేదాంతం ఎలా ఉంటుందో విందురుగాని. ఇప్పుడు వీడు అంటున్నాడు, ప్రాణులను అంటే మనలందరినీ మన కర్మలే నడిపిస్తూ ఉంటాయి. అంతా మన కర్మ, ఏదో మన కర్మ. కర్మను బట్టే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పుడుతూ ఉంటారు, ఒక్కొక్క చోట ఒక్కోలా మరణిస్తూ ఉంటారు, ఒక్కో చోట స్నేహాలు కలుస్తూ ఉంటాయి, ఒక్కో చోట శత్రుత్వం కలుస్తూ ఉంటుంది. అవన్నీ కూడా కర్మ వల్లే జరుగుతూ ఉంటాయి. మన చేతుల్లో ఏముంది చెప్పండి? అలాగే మీ 6 మంది కుమారులు నా చేతుల్లో పడి మరణించారంటే అదేదో నేను చేసింది కాదు. అయినా మనం ఏం చేస్తాం చెప్పండి? చేసేదెవరు, చేయించేదెవరు? వాళ్ల కర్మను బట్టి వాళ్ళు అలా మరణించారు, నా కర్మను బట్టి నేను వాళ్ళని అలా సంహరించాను తప్ప నా చేతుల్లో ఏముంది చెప్పండి? తాను శత్రువులను సంహరించానని, శత్రువులు తననేదో ఇబ్బంది పెట్టారు అని ఏదో తెలివితేటలు లేని వాళ్ళు, అమాయకులు అనుకుంటారు తప్ప ఇవన్నీ మన చేతుల్లో ఏమున్నాయి చెప్పండి? మొత్తం కర్మ. అసలు ఈ దేహం ఏమున్నది చెప్పండి? ఆత్మ కదా, ఆత్మనే నేను కదా. ఆత్మకు శత్రుత్వము ఉండదు, మిత్రత్వము ఉండదు. మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు ఆత్మకు. ఈ శత్రుత్వము, ఈ మిత్రత్వము ఇవన్నీ కూడా ఈ దేహం ఉన్నంత వరకే కదా. కర్మల వల్ల అవన్నీ ఏర్పడ్డాయి, అంతే కదా. ఇదండి మెట్టవేదాంతం. చెప్తూ దుఃఖిస్తూ కన్నీరు పెట్టుకుంటూ అబ్బో బాధపడుతున్నట్టు ఏడుస్తూ ఉన్నాడు. అంతేకాదు వాళ్ళ కాళ్ళ వేళ్ల పడుతూ ఉన్నాడు, నన్ను క్షమించండి అని కూడా అంటున్నాడు. క్షమించండి వరకు బానే ఉంది, వాళ్ళ సంఖ్యలు కూడా తీయించాడు, ఇదంతా బానే ఉంది. కానీ మెట్టవేదాంతం చూడండి, వాడు చేసిందేమో తప్పుడు పని. బాలహంతకుడు వీడు, బాలఘాతకుడు వీడు. శిశువులను సంహరించాడు, శిశుహత్య చేశాడు. ఒకరిని కాదు 6 మందిని. ఇప్పుడు కూడా అమ్మాయి అన్న వదిలే అన్న అని అడుగుతుంటే కూడా వదిలిపెట్టకుండా ఆ అమ్మాయిని కూడా నేలకేసి కొట్టి చంపబోయాడు వీడు. వెంటనే ఆమె మాయ అలా ప్రత్యక్షమై వీనికి హెచ్చరిక జారీ చేయగానే దెబ్బకు దెయ్యం వదిలినట్టు వదిలి, శాశ్వతంగా కాదులేండి, తాత్కాలికంగా శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, కొన్ని వైరాగ్యాలుంటాయిలేండి. అలా వీడు చేయించేదెవరు, చేసేదెవరు, ఆత్మకు శత్రువులెవరు, మిత్రులెవరు, వాళ్ళని ఏదో నేను చంపానా, నా చేతుల్లో వాళ్ళు చావాలనుంది కాబట్టి చచ్చారు, ఇలా వీడు మాట్లాడాడు. అయితే వసుదేవుడేమీ అనలేదు. మామూలుగా వసుదేవుడు ఏమనొచ్చు? ఏరా దొంగ వెదవా, నా కుమారులందరినీ పొట్టన పెట్టుకొని ఇప్పుడు మెట్టవేదాంతం చెప్తావరా అడ్డగాడిదా అని తిట్టొచ్చు. తిట్లా ఏమన్నాడు వసుదేవుడంటే, బావా, చక్కగా బావా, సరేలే కానీలే, ఇంకేం చేస్తాం గాని. ప్రాణులందరూ అరిషడ్ వర్గాల వల్ల, తమకు పట్టిన అహంకారం వల్ల జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటారు, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటారు. ఆ ఆవేశంలో, అరిషడ్ వర్గాలలో, కోపాలలో నువ్వా నేనా అని ఒకరి మీద ఒకరు గెలవాలి అన్న కోరికతో ఉంటారు, ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. పరమాత్మ అనేవాడు ఒక్కడే, సర్వమున్నది పరమాత్మే అన్న జ్ఞానం కలిగి ఉంటే చాలు. సరేలే అని చెప్పి అన్నాడు వసుదేవుడు.
ఇక దేవకీ వసుదేవులిద్దరినీ కాస్త శాంతపరిచి, వాళ్ళు శాంతపడ్డారా లేదా వేరే విషయం, శాంతపరిచి ఇక అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు తన భవనానికి. నిజానికండి ఇప్పుడు వాడు చెప్పాడు కదా కంసుడు, అదే కర్మ ఆలోచిస్తే మరి వాడి చేతుల్లో వాళ్ళు చావాలని ఉన్నది కాబట్టి వాళ్ళు చస్తే, మరి వీడు కూడా ఆయన చేతుల్లో, శ్రీమన్నారాయణుడి చేతుల్లో చావాలని ఉన్నది కాబట్టి ఆయన కూడా వస్తాడు, ఇక సిద్ధంగా ఉండొచ్చు. వసుదేవుడు ఈ మాట కూడా అనొచ్చు కదా, సరే సరే నా కుమారులు నీ చేతుల్లో చావాలని చెప్పి ఉంది కాబట్టి చంపాను అని చెప్పి ఇప్పుడు సమర్థించుకుంటున్నావు, రేపు ఎక్కడో పెరుగుతున్న నా కుమారుడు శ్రీమన్నారాయణుడు ఆయన వస్తాడు, నిన్ను సంహరిస్తాడు, అప్పుడు కూడా ఇదే అనుకో, ఆయన చేతుల్లో నేను చావాలని ఉంది కాబట్టి, ఏదో రాసిపెట్టింది కాబట్టి నేను చచ్చాను అని చెప్పి అనుకో అని ఎగతాళి చేయొచ్చు వసుదేవుడు. ఏం ఎగతాళి చేయాలా, ఏం మాట్లాడలా. శ్రీకృష్ణుడు గురువులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడో చూడండి, అదే రాక్షసులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడో చూడండి. ఇంకొక వీడియో వస్తుంది, శ్రీకృష్ణుడు చేసిన యుద్ధం అని చెప్పి ఒక వీడియో రాబోతోంది. పౌండ్రక వాసుదేవునితో మాట్లాడేటప్పుడు వెటకారం, మనం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో వెటకారం మనం చూస్తూ ఉంటామే, సెటైర్స్, వెటకారమే. కృష్ణుడు వాడిని చూసి వెటకారంగా మాట్లాడాడు పౌండ్రక వాసుదేవుణ్ణి. సామాన్యంగా కృష్ణునికి కోపం వచ్చినట్టు మనకు ఎక్కువగా చూపించరు, భాగవతంలో మనకు 2-3 సందర్భాలలో కనిపిస్తుంది. పౌండ్రక వాసుదేవుని దూత వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిచ్చిన సమాధానం ఎంత ఆవేశంతో ఉంటుందంటే, ఎంతటి కోపంతో ఉంటుందంటే, చూస్తున్నాను మొత్తం చూస్తున్నాను, వాడు ఏం చేస్తున్నాడో మొత్తం చూస్తున్నాను, నాకు వేరే వేరే రాక్షసులను వేరే వేరే వాళ్ళని పైకి పంపించే పనుంది కాబట్టి వీడిని కాస్త పక్కన పెట్టాను, అంత మాత్రం చేత వీడిని నేను పట్టించుకోవడం లేదని చెప్పి అనుకోవద్దు, వాడు ఏం చేస్తున్నాడో ఏమేం చేస్తున్నాడో అన్నీ నేను చూస్తున్నాను, సరే వాడే నిన్ను పంపించాడు కదా, తెలుస్తా, రేపే తెలుస్తాను, పదరా రేపు తెలుస్తాను పద. ఇంత ఆవేశంగా మాట్లాడాడు కృష్ణుడు. ఎంతటి ఆవేశంతో మాట్లాడాడో ఆ ఆవేశాన్ని యుద్ధంలో కూడా చూపించాడు. వెటకారంగా మాట్లాడాడు వాడితోని, వాడిని పైకి పంపించాడు మరుసటి రోజే పౌండ్రక వాసుదేవుడిని. చాలామంది అండి మెట్ట వేదాంతం వాళ్ళు ఎలా తయారయ్యారంటే, మన భారతదేశంలో ఈ మెట్ట వేదాంతంతోనే చాలా చాలా మునిగింది. వేదాంతం వేరు, మెట్ట వేదాంతం వేరు. వేదాంతం ఎప్పుడూ కూడా నువ్వు డీలా పడి ఉండు, అంతటా ఆ భగవంతుడు ఏదో చేస్తాడండి, ఆహా ఆహా అని చెప్పి చేతులు కట్టుకొని అలా కూర్చోండి ఎప్పుడు కూడా చెప్పదు. వివేకానందుడు మాట్లాడినప్పుడు మీరు వినండి, మెట్టవేదాంతం కాదు కదా వివేకానందుడు మాట్లాడేది, ప్రాక్టికల్గా ఉన్నటువంటిది ఏముందో అది మాట్లాడాడు. ప్రాక్టికల్గా ఉండాలి ఏదన్నా మనం మాట్లాడింది. రామానుజాచార్యుల వారు మాట్లాడినప్పుడు మీరు వినండి, దానికి సంబంధించింది ఏదన్నా ఉంటే ఆయన కథ కాదు, ఆయన సిద్ధాంతం వినండి, తెలుస్తుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. రామానుజాచార్యులు మాట్లాడేది మెట్టవేదాంతం ఉండదు. ఎందుకండి అలా కోపం తెచ్చుకుంటారు, అసలు సహనం అంటే మనిషికి ఈ డైలాగులు వేస్తుంటారు. ఎక్కడ సహనం చూపించాలో అక్కడ సహనం చూపించాలి, ఎక్కడ కోపం చూపించాలో అక్కడ కోపం చూపించాలి, ఎక్కడ ప్రశాంతంగా ఉండాలో అక్కడ ప్రశాంతంగా ఉండాలి. అర్థమవుతున్నది కదా. చాలామంది దీన్ని మిస్ అవుతూ ఉంటారు పాయింట్ని. అందుకనే ఎందుకు వచ్చిన గొడవ ఇది అని గురువులు పెద్దలు ఏం చేస్తుంటారంటే, ఇక తమ కోపం వచ్చినా సరే దాన్ని అణుచుకొని పక్కన పెట్టేసేసి సరే కానీలే అని చెప్పి ఏదో చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కోపం తెచ్చుకొని ఏమీ అనరు. దాని అర్థం కోపం రాదని కాదు, అయ్యో కోపం వస్తుంది, ఆవేశం వస్తూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తే జనాలు ఏమనుకుంటారంటే, హే ఈయనకే కోపం ఉంది, ఈయనకే సహనం లేదు, మాకేం చెప్తాడు అని అనుకునే మెట్టవేదాంతం వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళను కూడా సంతృప్తి పరచడానికి తమకొచ్చే కోపాల ఆవేశాలన్నింటినీ పక్కన పెట్టి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది ప్రాక్టికల్గా. నేను చాలామందితో మాట్లాడి తెలుసుకొని మరీ చెప్తున్నాను, ఏదో తెలియకుండా మాట్లాడట్లా. మీకు బాగా తెలిసినటువంటి ప్రవచనకారులు ఆఫ్లైన్లో 2-3 సార్లు నేను చూశాను, మాట్లాడాను. చాలా కోపం ఉంటుంది, చాలా ఆవేశం ఉంటుంది కొన్ని విషయాల పట్ల, కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు పట్ల. కానీ వాళ్ళు వ్యక్తం చేయరు సభలలో, ఉతి కారేయాలి కానీ చెప్పరు. ఎందుకంటే వినేవాడు కూడా వినడం మానేస్తాడండి, ఎందుకు మనం కోపం తెచ్చుకోవడం, కానిలే అని చెప్పి పక్కన పెడుతుంటారు. ఇక కంసుడు ఆ రాత్రి ఇంటికి వెళ్ళి నిద్రపోతాడవాడు, కంటి మీద కొనుకు లేదు, అటు ఇటు దొరలాడు పక్క మీద. ఉదయం లేచి లేవగానే ఇంకా తెల్లవారకముందే పిలవండ్రా మంత్రుల్ని అని చెప్పి అన్నాడు భటుల్ని. భటులు పరుగున వెళ్ళి మంత్రులందరినీ తీసుకొని వచ్చారు, కూర్చోబెట్టాడు. ఇది జరిగింది రాత్రి అని వాళ్ళందరికీ చెప్పాడు. ఓహో ఇలా మీకు హెచ్చరిక ఇచ్చిందా మహారాజా, మీరేం కంగారు పడకండి, మీరు అంటే నిన్న రాత్రి నుంచి మొదలుపెట్టి లేదంతకు ముందు నుంచి మొదలు పెడదాం, ఎవరెవరు ఈ చుట్టుపక్కల గ్రామాలలో పట్టణాలలో పుట్టారో చూద్దాం, ఒక్క గ్రామాన్ని కూడా వదిలిపెట్టకుండా వెతుకుదాం, చిన్నపిల్లలు ఎవరైనా సరే పుట్టి ఉంటే వాళ్లను సంహరించేద్దాం
అన్నారు. వెంటనే కంసుడు అనడం ఏంటి, చెయ్యండ్రా, అదేదో తొందరగా చేయండ్రా, నన్ను బతికించండ్రా, చంపేయండ్రా పిల్లలందరినీ అని ఆజ్ఞాపించాడు. చూడండి, రాత్రిపూటేమో దెబ్బకు దెయ్యం వదిలినట్టు మాయాదేవి ప్రత్యక్షమై హెచ్చరిక ఇవ్వగానే మెట్టవేదంతం మాట్లాడాడు. రాత్రి పక్క మీద దొర్లి ఉదయం లేచి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయంగానే చంపండి పసిపిల్లలను అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఇదండి కంసుడి యొక్క మనస్తత్వం. మరి వీడు సరిపెట్టుకోవచ్చు కదా, అష్టభుజి దేవి మాయాదేవి, ఆమె వానికి హెచ్చరిక ఇచ్చినప్పుడు అవును నన్ను చంపేవాడు ఎక్కడో పెరుగుతున్నాడు, ఇక నేను చస్తాను కానీ ఆయన చేతుల్లో అని వీడు సరిపెట్టుకోవచ్చు కదా. సరిపెట్టుకోలేదు. పోని తనను తాను రక్షించుకోవడానికి తన చుట్టూ కాస్త వీరాధి వీరుల్ని పెట్టుకోవడమో అదొక పద్ధతి, అవునా, తన బలాన్ని పెంచుకోవడం ఒక పద్ధతి, శత్రువులకు బలం లేకుండా చేయడం కూడా ఒక పద్ధతి. కానీ అందులో భాగంగా పసిపిల్లలను చంపడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆలోచించాడంటే ఇక వీడెంతటి కర్కోటకుడో, ఎంతటి కర్కశ హృదయం ఉన్నవాడో ఆలోచించండి. మంత్రులు వీడిని కాస్త పొగిడారు కూడా. మహారాజా, ఎందుకింత భయపడుతున్నావు? భయపడకు, అసలు నీ బాహుబలం ఎలాంటిది, నువ్వు వేసిన బాణాల దెబ్బలు తిని ఎందరో దేవతలు పారిపోయి ఉంటారు, అసలు ఎక్కడికి పోయారో కూడా తెలీదు, ఎక్కడ దాక్కున్నారో లేదో కూడా తెలీదు, పరమశివుణ్ణి ఆశ్రయించారేమో, లేదు బ్రహ్మదేవుని పాదాలు పట్టుకున్నారేమో, లేదు శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ ఆయన పాదాలు పట్టుకున్నారేమో, రక్ష అని చూశావా, దేవతలే పారిపోతారు నీ బలానికి, లేదు ముని వృత్తి స్వీకరించి అరణ్యాలలో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నారేమో, అయితే వాళ్లను మనం నమ్మకూడదు, రకరకాల వేషాలు వేసుకొని వచ్చి మనల్ని మోసం చేసే అవకాశం ఉంది, మనల్ని చంపే అవకాశం ఉంది, అందువల్ల మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాజా. రోగాలు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, మనల్ని ఆక్రమించుకున్నాయా, ఇంకేం లేదు, మనల్ని పట్టి పీడిస్తాయి, మనమే ముందు వాటిని సంహరించాలి. శత్రువులను పుట్టి పుట్టగానే మొగ్గలోనే తుంచేసేయాలి. మనం శత్రువుల మీద జాలి చూపించకూడదు, ఆ తర్వాత మనం వాళ్ళని జయించడం కష్టమవుతుంది. అయితే శ్రీమన్నారాయణుడు కాబట్టి అతన్ని బాధించాలి అంటే ఏం చేయాలి? ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శ్రీమన్నారాయణుడు ఉంటాడు. ఆ శ్రీమన్నారాయణుడిని సంహరించాలంటే ముందు అతను ఎక్కడ పుట్టాడో, అతను ఎలా ఉంటాడో, అతని దేహం మనకు దొరకాలి కదా. అతని దేహం మనకు ఒక చోట అంటూ దొరకదు, అంత సులభం కాదు మనం పట్టుకోవడం. ఆయనకెన్నో శరీరాలు ఉంటాయి. గోవులు, బ్రాహ్మణులు, వేదాలు, సహనము, దయ, సత్యము, యాగములు, తపస్సు, దమము, శ్రద్ధ, శాంతి, ఇవన్నీ శ్రీమన్నారాయణుని యొక్క శరీరాలే. వాటిని గనక మనం అంతం చేశామా, శ్రీమన్నారాయణుడు ఎక్కడుండాలో తెలియక కుంచుకుపోతాడు, కృషించిపోతాడు, నశిస్తాడు అని చెప్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటండి? గోవులను హింసించాలి, బాధించాలి, వాళ్ళు ఇస్తున్న సలహా. బ్రాహ్మణులను బాధించాలి, ఎందుకని బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు వేదాధ్యయనం చేస్తూ ఉంటారు, వాళ్లను బాధిస్తూ వాళ్ళని హింసిస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు కుంచుకుపోతాడు. వేదాలు, వాటిని మనం భ్రష్టు పట్టించాలి. దయా, జాలి ఎక్కడైతే ఉంటాయో అక్కడ నారాయణుడు ఉంటాడు కాబట్టి అవి లేకుండా చూసుకోవాలి. సమాజంలో ఎవరైనా సరే తపస్సు చేస్తున్నారా, వాళ్ళ హృదయాలలో ఉంటాడు. తపస్సు చేసే వాళ్లను నరికి పారేయాలి, తపస్సు కొనసాగకుండా చూడాలి. ఎక్కడైతే శాంతి ఉంటుందో శ్రీమన్నారాయణుడు ఉంటాడు, ఆ శాంతి లేకుండా చెయ్యాలి. ఇవన్నీ సలహాలు ఇస్తున్నారు. గత 70 సంవత్సరాలలో కూడా మన భారతదేశంలో ఇలాంటి సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మన దక్షిణ భారతదేశంలో ద్రవిడ ఉద్యమాలని, పెరియార్ ఉద్యమాలని కొన్ని ఉద్యమాలు తయారయ్యాయి. వాళ్ళు కూడా ఇలాగే సలహాలు ఇచ్చారు. ఎక్కడెక్కడైతే వేదాధ్యయనం జరుగుతూ ఉంటుందో అక్కడ శ్రీమన్నారాయణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు. అవన్నీ లేకుండా చేయాలి. అవన్నీ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? మహాభారతంలో విలన్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హీరోలుగా చేస్తూ సినిమాలు తీయాలి. మహాభారతంలో హీరోలుగా ఎవరున్నారో వాళ్ల మీద మచ్చపడేలాగా సినిమాలు తీయాలి, వాళ్ళ మీద మచ్చపడేలాగా డైలాగ్స్ రాయించాలి. శ్రీకృష్ణుణ్ణి తగ్గించాలి, శ్రీరాముణ్ణి తగ్గించాలి. శ్రీరాముడు ఏ రాక్షసులనైతే చంపాడో ఆ రాక్షసులందరినీ బాగా హైలైట్ చేస్తూ పెద్ద పెద్ద డైలాగులు రాయించి, పెద్ద పెద్ద డైలాగులు చెప్పించి, ఆ డైలాగులు చెప్పించేది కూడా మళ్ళీ హీరోల చేత చెప్పించాలి. విలన్స్ అందరినీ, అంటే రాక్షసులందరినీ హీరోలుగా చూపిస్తూ దేవతలను, దైవస్వరూపాలను విలన్లుగా చిత్రీకరిస్తూ మనం సినిమాలు తీయాలి. అవి బాగా మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తాయి ప్రజలకు. ఓ 30-40 ఏళ్లు గడిచిందంటే ఏ మహమ్మద్ గజనీయో, అలావుద్దీన్ ఖిల్జీయో, తుగ్లక్కో లేకపోతే ఆంగ్లేయులో వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు. మనమే మన వాళ్ళ భావాలను ఆక్రమించేయచ్చు. ఎందుకని? వాళ్ళ మెదళ్లలో పాండవులను విలన్లలాగా చిత్రీకరించి కౌరవులను హీరోలను చేసేస్తాం. మనం రావణాసురుణ్ణి హీరోని చేసేస్తాం,
రాముణ్ణి విలన్ని చేసేస్తాం. ఇలా రాక్షస బుద్ధితో ఆలోచించినటువంటి కొన్ని ఉద్యమాలు కూడా మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాట ఉద్భవించాయి. వాటి ప్రభావం చాలా చాలా పడింది. అందుకే మనం ఎప్పుడైనా సరే మహాభారతం చెప్తూ ఉన్నప్పుడు భీముడు తన విలువిద్యతో కర్ణుణ్ణి ఓడించాడు అని చెప్పామనుకోండి, నమ్మరు. మహాభారతంలో ఉంటుంది. మన తిక్కన రచించిన ద్రోణ పర్వం మహాభారతంలో ఉంటుంది, నమ్మరు. భీముడు చాలాసార్లు కర్ణుని చేతిలో ఉండే విల్లు విరక్కొట్టాడు, కర్ణుని రథాన్ని బద్దలు కొట్టాడు. గదతో కాదు, ధనస్సుతో బద్దలు కొట్టాడు. కర్ణుని చేతిలో ఉన్న ధనస్సులను పదే పదే బద్దలు కొట్టాడు భీముడు. మహాభారతంలో ఉంది. వేదవ్యాసుడు రచించిన మహాభారతంలో ఉంది. దాన్ని చక్కగా తెలుగులో మనకు తిక్కన అందించారు ద్రోణ పర్వంలో, నమ్మరు. అవన్నీ దాచిపెట్టేసేసి కేవలం కర్ణుడు భీముణ్ణి ఓడించి వరే తిండిపోతా నీకెందుకురా యుద్ధము అని డైలాగ్ చెప్తాడే, ఆ డైలాగుల్ని మాత్రం నాటకాలలో సినిమాలలో బాగా హైలైట్ చేసి పాండవులు నీచులు, పాండవులకు అసలు బలం లేదు, దుర్యోధనుడు బలవంతుడు, కర్ణుడు బలవంతుడు, దుశ్శాసనుడు తెలివైనవాడు, శకుని మహా తెలివైనవాడు, మహానుభావుడు, ఇవన్నీ సమాజంలో ఎక్కించడానికి చాలా చాలా ప్రయత్నాలు చాలామంది చేశారు. కృష్ణ పరమాత్మ మీద విషం కక్కడం, ఇవన్నీ ద్రవిడ ఉద్యమాలండి, పెరియార్ ఉద్యమాలు, ఇవన్నీ చాలా చాలా జరిగాయి. శ్రీకృష్ణుణ్ణి తిడుతూ వ్యాసాలు రాయడము, శ్రీరాముణ్ణి తిడుతూ నవలలు రాయడము, పుస్తకాలు ప్రచురింపజేయడము వామపక్ష భావజాలం ఉన్నవాళ్లు. అదిగో దాదాపు అలాంటి సలహాలే కంసునికి ఆయన మంత్రులిచ్చారు. భాగవతంలో పోతన మత్తేభం ఛందస్సులో ఒకే ఒక పద్యంలో ఆయన రాశాడు. ఇప్పుడు నేను చెప్పానే, గోవులు, బ్రాహ్మణులు, వేదము, సహనము, కారుణ్యము, సత్యము, యాగము, తపస్సు, దమము, శ్రద్ధ, శాంతి, వీటన్నింటినీ నాశనం చేస్తే శ్రీమన్నారాయణుణ్ణి నాశనం చేసినట్టే అని మంత్రులు సలహా ఇస్తున్నారు కంసునికి. ఇక ప్రశ్న వేస్తున్నారు ఒక్కొక్క మంత్రి, మహారాజా కంస, దేవతలను తరిమి తరిమి కొట్టి చంపమంటావా? తపస్సు చేసుకునే మునులను భయంకరమైన గర్జనలతో వాళ్లను సంహరించి యమధర్మరాజు దగ్గరికి పంపేయమంటావా? ఆవులను దూడలను తీసుకొచ్చి నరికి పారేయమంటావా? బ్రాహ్మణులను ఉరికించురికించి పరిగెత్తించి పరిగెత్తించి తరిమి తరిమి కొట్టమంటావా? వేదాలను నాశనం చేయమంటావా? లేదు, ఈ భూమిని మొత్తం పట్టుకొచ్చి నీ వశంలో పెట్టమంటావా? చెప్పు చెప్పు, ఏం చేయమంటావో? నీ భయాన్ని పోగొడతాం, చెప్పు, మమ్మల్ని ఆజ్ఞాపించు అని మంత్రులు అడుగుతూ ఉన్నారు. వీళ్ళిప్పుడు ఏదైతే చెప్పారో అవన్నీ కంసుడు చేశాడు, చేయించాడు. బ్రాహ్మణులను వేదాధ్యయనం చేసుకుంటూ ఏదో పురాణం చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉన్న బ్రాహ్మణులను బాధించారు. వేదాధ్యయనం చేస్తున్న బ్రాహ్మణులను బాధించారు. తపస్సు చేసుకునే వాళ్లను సంహరించారు. సాధుజనులను ఇబ్బంది పెట్టారు. రాక్షసులను పంపించి వాళ్ళందరినీ సంహరించడము, భయపెట్టడము, బెదిరించడము, ఇవన్నీ చేశారు. సజ్జనులను తిట్టడం మొదలుపెట్టారు. యూట్యూబ్లో పొరపాటునేమన్నా ఏ భాగవతమో భారతమో రామాయణమో చెప్తుంటే అలాంటి వారిని తిడుతూ కామెంట్ సెక్షన్లో దూరి కామెంట్స్ రాయడం మొదలుపెట్టారు. దూషించారు, దండించారు, కొట్టారు. ఎవరిని? సన్మార్గులను, మంచివారిని, సజ్జనులను. ఇలా పాపాల మీద పాపాలు మూటగట్టుకుంటూ ఉన్నారు కంసుడు, కంసుని యొక్క అనుచరులు. ఇలా కంసుని ప్రోద్బలంతో రాక్షసులు రెచ్చిపోతూ సజ్జనులు ఎక్కడున్నారో వెతుకుతూ వాళ్లను హింసిస్తూ ఉన్నారు. మన కశ్మీరులో కశ్మీరీ పండాలను మన భారతదేశం పైనే ఉన్న ఎడమవైపున్న ఆకుపచ్చ దేశము వెతికి వెతికి పండాలను చంపారు. వాళ్లను ఇళ్లు వదిలి పారిపోయేలా చేశారు, కొట్టారు, అఘాయిత్యాలు చేశారు, పొటనబెట్టుకున్నారే. అదిగో ఆ స్థాయిలో విజృంభిస్తూ ఉన్నారు కంసుడు, కంసుని సేనలు. సన్మార్గులు కనిపించారా కొట్టడమే, హింసించడమే, గోవులను సంహరించడం, బాధించడం, ఇలా చేస్తూ చేస్తూ తమ బలాన్ని ఇంకా పోగొట్టుకున్నారు అన్నాడండి పోతన భాగవతంలో. ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను. ఉత్తములను హింసిస్తే కీర్తి నశిస్తుంది, ఐశ్వర్యం నశిస్తుంది, ఆయుర్దాయం నశిస్తుంది, క్షేమము, లాభము ఇవన్నీ నశించిపోతాయి. ఇది భాగవతంలో చెప్పారు. అందుకే అండి ఎప్పుడైనా పండితులను, మహాత్ములను, వేదాధ్యయనం చేసిన వారిని, మహానుభావులను ఒక మాట అనాలి అంటే కాస్త ఆలోచించేవారు అంతకుముందు. ఎందుకు మనం అనవసరమైన మాటలు మాట్లాడి పాపం మూటగట్టుకోవడం, ఎందుకు మన కీర్తి మనమే నాశనం చేసుకోవడం, ఎందుకు మన ఐశ్వర్యాన్ని పోగొట్టుకోవడం అని కాస్త ఆలోచించేవారు. ఆ తర్వాత రోజుల్లో కలియుగంలో క్రమక్రమంగా అది కూడా పోయింది. దాని ఫలితము, ప్రభావము అవన్నీ కూడా మనం కలియుగంలో చూస్తున్నాం. కంసుడు కూడా అతి త్వరలో చూస్తాడు. కంస వధ ఆ తర్వాత అద్భుతమైన వృత్తాంతం భాగవతంలో. అదంతా మనం మరింకెప్పుడైనా చెప్పుకుందాం. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు కాబట్టి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ పరమాత్మ అవతరించిన
ఆ విధానాన్ని, ఆ వర్ణనను ఒకసారి మనం తలుచుకున్నాం. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ. ఓం హరయే నమః, ఓం హరయే నమః, ఓం హరయే నమః.